ప్రాముఖ్యమైన విషయాలు నేను సిద్ధపడి వచ్చాను. ఎన్ని విషయాలు ఎంతవరకు మీతో పంచుకోగలను నాకైతే తెలియదు, కానీ మనము ప్రయత్నం చేద్దాము దేవుని యొక్క ఆత్మ నడిపింపు ప్రకారంగా. అలాగే మరి దేవుని యొక్క సంఘంగా మనం కూడుకున్నప్పుడు మనము ప్రభు యొక్క సన్నిధిని చాలా గంభీరంగా మనం తీసుకోవాల్సిన అవసరత ఉంది. బాబు వెళ్తూ ఉండడం అనేది చాలా సంతోషమే, దాని గురించి భయపడక్కర్లేదు. దేవుని చిత్తం ఏమై ఉందో, దేవుని యొక్క ఏర్పాటు ఏమైందో దాని గురించి మనం ధైర్యం కలిగి ఉండాలి. వాక్యము లేకపోతే సాక్ష్యము చెప్పినప్పుడు పాస్టర్ గారికి వందనాలు అని చెప్పడం అనేది అది కరెక్ట్ కాదు. మన చర్చిలో అది అస్సలు నేర్పించట్లేదు. మీకు అలవాటులో పొరపాటుగా వచ్చేసింది. అది అందరితో పాటే అందరూ ఎవరికి కూడా రెక్కలు ఏమన్నా కనబడుతుంటే, వెనకాల చందమామ ఏమైనా కనబడుతుంటే అప్పుడు వాళ్ళ పేరు ప్రత్యేకంగా తీసుకోవచ్చు. అలాంటి వాళ్ళు భూమి మీద ఎవరో ఉండరు. కాబట్టి మనం క్రైస్తవ సంఘంలో సిలువ ముందు ఉన్న స్థలము అంతా కూడా మైదానమే అంటారు. ద ల్యాండ్ బిఫోర్ క్రాస్ ఈజ్ ప్లెయిన్. సిలువ ముందు ప్రభు పైనుంచి చూస్తూ ఉంటే వీళ్ళ రెవరెండు, వీళ్ళ డాక్టర్లు, వీళ్ళ బిషప్లు, వీళ్ళ సేవకులు, వీళ్ళ సాధారణ విశ్వాసులు, వీళ్ళ దశంభాగాలు ఇచ్చేవారు, వీళ్ళు ఇవ్వనోళ్ళు, వీళ్ళ బాగా చదువుకున్న క్రైస్తవులు, చదువుకున్న క్రైస్తవులు అని ఉండదు దేవుని యొక్క రాజ్యంలో. అది ఉన్నది అని అంటే అది ఆత్మ సంబంధమైన పరిచర్య కాదు, ఆత్మ సంబంధమైన సంఘము కానే కాదు. ఇక్కడే మనుషుల మధ్యలో తారతమ్యాలు అంచడం అనేది అక్కడే మనకు తెలిసిపోతుంది. కాబట్టి వాక్యానికి ప్రాముఖ్యత ఇస్తే ప్రభువుకు ప్రాముఖ్యత ఇచ్చినట్టే. రెండవది, వాక్యానికి ప్రాముఖ్యత లేని చోట మీటింగ్స్ దయచేసి పెట్టవద్దు. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ అంటే వాక్యానికి ప్రీఎమినెన్స్. ప్రతి అది పుట్టినరోజు అయి ఉండొచ్చు, మెమోరియల్ ప్రేయర్ అయి ఉండొచ్చు, లేకపోతే పెళ్ళి అయి ఉండొచ్చు, గృహప్రవేశం అయి ఉండొచ్చు. అన్నిటికంటే ప్రధానమైన కార్యక్రమం ఏంటి? ఒక కార్యక్రమంలో క్రైస్తవులకి యేసుక్రీస్తు నామములో గ్యాదర్ అయ్యే వారికి అంటే దేవుని యొక్క వాక్యమే అన్నిటికంటే ప్రధానమైన కార్యక్రమం. గడిచినసారి ఇంట్లో మీటింగ్ జరిగినప్పుడు బాబు చాలా సమయం వరకు బయట ఉండుకోవాల్సి వచ్చింది. ఎవరో ఫ్రెండ్ వస్తున్నారని పికప్ చేసుకోవాలని. బ్రదర్ 2 సందర్భాలని కూడా లేరు. సో ఇది ఒక ఇండికేషన్ అనమాట, వెదర్ వీఆర్ ఆనరింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఆర్ నాట్ అనే దానికి ఒక ఇండికేషన్. కొన్ని విషయాల గురించి చాలా ముగ్గుపట్టుగా మనం ప్రాధాన్యత ఇవ్వాలి, లేకపోతే చేయక్కర్లేదు. ప్రభు అడగడు. ప్రభు ఎప్పుడు కూడా కళ్ళలోకి వచ్చి 4 అంతా బయటికి తీసి త్రిశూలం పట్టుకుని ఏ మీటింగ్ ఎందుకు పెట్టలేదు అని అడగడు, ఏ భోజనాలు ఎందుకు పెట్టలేదు అని అడగడు. కాకినాడలో కొంతమంది సంఘాలు అలా నేర్పిస్తున్నారు. బాగా పేదవాళ్ళు అయిన వాళ్ళు కూడా నువ్వు సంఘాన్ని పిలిచి సేవకులు పిలిచి భోజనం పెట్టలేదు, అందుకే మీ ఇంట్లో మీ కష్టాలని చెప్తున్న వాళ్ళు ఉన్నారు. అది వాక్యానుసారం కాదు. మనం మీటింగ్ పెట్టుకోకపోతే, థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ పెట్టుకోకపోతే దేవుడు ఏమీ చేసేయడు. వాళ్ళ దేవుళ్ళల్లో ఒక దేవుడిగా ఈ దేవుణ్ణి చెయ్యొద్దు, వాళ్ళ దేవుళ్ళలో ఒక దేవుడిగా ఈ దేవుడిని చేయొద్దు. కాబట్టి నిజంగా కన్విక్షన్ ఉంటే, నిజంగా క్లారిటీ ఉంటే, నిజంగానే దేవుణ్ణి ఘనపరచాలి, మహింపరచాలని అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం ఘనపరుస్తాం, దేవుని యొక్క వాక్యాన్ని మనం పైకెత్తుతాం, అంతే తప్ప మనుషుల్ని ఎవరిని కూడా కాదు. పాస్టర్ గారు ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఎందుకంటే పాస్టర్ గారు దేవుని యొక్క వాక్యం పట్టుకుని వాక్య ఆధారంగా నిలబడతారు, మాట్లాడతారు. కాబట్టి వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. కాబట్టి పాస్టర్ గారికి ప్రాముఖ్యత. వాక్యానికి ప్రాముఖ్యత లేని పాస్టర్ గారికి ఏం ప్రాముఖ్యత లేదు. యాక్చువల్గా ప్రాముఖ్యత చెప్పబడే వాక్యానికే. అది ఎవరి ద్వారా వస్తుందన్నది వాళ్ళకి కొంత ప్రాధాన్యత ఇస్తాం, అంతే తప్ప ఇంకోటి రైట్. అలాగే మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాను, ఎవరిని కూడా మీరు పాట పాడండి, మీరు సాక్ష్యం చెప్పండి, మీరు ప్రార్థన చేయండి అని ఎవరూ చెప్పకూడదు. ప్రార్థన చేయడం, పాట పాడడం, ప్రభుని ఆరాధన చేయడం హృదయాంతరంగంలోంచి రావాలి. ఒకరు చెప్తే బ్రహ్మాండంగా చేస్తారు, నేను చేయమన్నాను కాబట్టి. మీకు అర్థమైందా? నేను పేరు పెట్టి గ్రేస్ ప్రార్థన చేయమని అంటే ఖచ్చితంగా చేస్తారు. ఈ లైన్లే మీకు అలవాటైన ఆ లైన్లు బ్రేక్ చేయండి, అన్ని లైన్లు బ్రేక్ చేయండి. ఇది ప్రాంప్టింగ్. సైలెంట్గా ఉండిపోవాలనుకుంటున్నారా? సైలెంట్గా ఉండవండి. ఆ రోజు ఏ చెయ్యి నెక్స్ట్ నువ్వే చెయ్యి అని అనొద్దు. ఆ రోజు వాళ్ళు సైలెంట్గా ఉండాలనుకుంటున్నారా? ఉండనివ్వండి. ఆ రోజు చేయాలనుకుంటున్నారా? చేయనివ్వండి. ఎప్పుడు కూడా సెల్ఫ్ ప్రాంప్టింగే ప్రభుత్వం మన రిలేషన్షిప్లో ఉంటుంది తప్ప ఆచార సంబంధంగా లైన్ ప్రకారంగా నువ్వు చేయాలని అంటే సగం మంది బయట ఉండడానికి కారణాలు ఇవే. రైట్. తర్వాత మమ్మీ క్రిస్మస్ పాట అది పాడడానికి ఆసక్తి చూపించారు కాబట్టి చెప్తున్నాను. రైట్. మనం ఏ పాట పాడినా, క్రిస్మస్ సందర్భంలో కాదు, మమ్మీ కాదు, ఏ పాట పాడినా వాక్యం యొక్క అంశము అందులో ఉందా లేదా? బెత్లెహేంలో సందడి వాక్యానుసారమైన పాటేనా? టోటల్గా కాదు. బెత్లెహేంలో అసలు సందడి జరగనేలే. బెత్లెహేంలో వదలు జరిగింది, అంగలార్పు జరిగింది. మరి బెత్లెహేంలో ఆ పాట రాసినోడు ఎవడు, పాడుతున్న వాళ్ళు ఎవరు? కనీసం విచక్షణ లేదా?
దూత వచ్చింది అని పాడుతున్నారు. వాక్యంలో దానికి స్థానం ఉందంటే కనీసం దూత వచ్చింది అనాలా, దూత వచ్చాడు అనాలా, అది కూడా అవగాహన లేని వాళ్ళు పాటలు రాయేస్తున్నారు. ఆ పాటలు హిట్ కూడా అయిపోతున్నాయి. అంటే బేసిక్ స్క్రిప్చర్ నాలెడ్జ్, కామన్ సెన్స్ అనేవి కూడా క్రైస్తవులు వాడకపోవడం ఎంత ప్రమాదకరం. తర్వాత ఇంకోటి, ప్రభు ఎలా మహింపరచబడతాడు క్రిస్మస్ టైంలో 25వ తారీఖు పెద్ద స్టార్ రోడ్డుకి అడ్డంగా పెట్టేస్తే ప్రభు మహింపరచబడతాడు కదా. ఎంత పెద్ద స్టార్ పెడితే అంత. అమ్మా మీకు అర్థమైందా? రోడ్డుకి అడ్డంగా ఎంత పెద్ద స్టార్ పెడితే అంత ప్రభువుని మనం మహింపరపు. అయితే నేను ఇక్కడ నుంచి బీచ్ రోడ్డు వరకు పెట్టేస్తాను మొత్తం గోల్డ్ స్టార్లు, బీచ్ అంతా అలంకరించేస్తాను. కాకినాడలో దేవుడి నామం మహింపరచబడతారు. అంటే మరీ చిన్నపిల్లల్లా కూడా మనం, అంటే మరీ చిన్నపిల్లల్లా కూడా లేవు, అంతకంటే అధ్వానంగా ఉన్నాం అనమాట. ఈ స్టార్లు పెట్టుకుని, ట్రీలు పెట్టుకుని, డెకరేషన్ చేసుకుని వాటిలో ఆనందాన్ని వెతుకుంటున్నాం, రంగులు రంగులు లైట్లు చూసుకుని దాంట్లో ఆనందాన్ని వెతుకుంటున్నాం. అంటే చిన్న పిల్లల కంటే అధ్వానంగా ఉన్నాం. ఇవాళ మనం చాలా ప్రాముఖ్యమైన ఒక వాక్య భాగము, మీకు చాలా బోర్ కలిగిస్తుందేమో తెలియదు, లేకపోతే మీకు చాలా కష్టంగా అనిపిస్తుందేమో. ఎందుకంటే చాలా మంది దేనికి అలవాటు అయ్యారంటే పై పలుకులకి అలవాటు పడ్డారు, వాక్యానికి అలవాటు పడలేరు. రైట్? సో ఓపిక తీసుకోవాలి, చదవాలి, నేర్చుకోవాలి. సమూయేలు పత్రిక, సమూయేలు గ్రంథము మొదటి గ్రంథంలో 13వ అధ్యాయంలో మనం కొన్ని విషయాలు చూడడానికి ప్రయత్నం చేద్దాము. సౌలు గురించి రాయబడి ఉంది. ఇశ్రాయేలు రాజ్యము ఏర్పడిన తర్వాత చాలామంది యెహోషువ తర్వాత ఎవరు నాయకత్వంలోకి వచ్చారు, ఎవరు ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించారు? న్యాయాధిపతులు నడిపించారు. ఆ న్యాయాధిపతులు నడిపించిన సమయంలో కానీ, ఆ తర్వాత సౌలు రాజుగా అయ్యేటప్పటికి కానీ ఇశ్రాయేలీల యొక్క పరిస్థితి ఏమిటంటే, వారి దగ్గర సెల్ఫ్ డిఫెన్స్ కోసము దేవుని యొక్క స్వాస్థ్యం ఏదైతే యెహోషువ పోరాటాలు చేసి వాళ్ళకి అప్పగించాడో ఆ స్వాస్థ్యాన్ని, అది ఫిలిస్తీన్లే కాదు, మోయాబీలే కాదు, అమ్మోరీలే కాదు, వీళ్ళెవరి దగ్గర నుంచి కూడా దేవుడు తమకి పంచిపెట్టించిన స్వాస్థ్యాన్ని కాపాడుకోవడానికి వాళ్ళ దగ్గర ఏ ఆయుధాలు లేవు. ఆయుధాలు లేకుండా ఫిలిస్తీన్లు ఒక గొప్ప కుట్ర చేశారు. మేము మీతో శాంతి ఒప్పందం చేసుకోవాలనంటే, మేము మీ దగ్గరికి వచ్చి మీ పొలాలను పాడు చేయకుండా ఉండాలనంటే, మేము మాటికి మిమ్మల్ని నాశనం చేయకుండా ఉండాలంటే, మీ దేశంలో ఇశ్రాయేల్లో ఎవరో కూడా ఐరన్ స్మిత్ ఉండడానికి వీల్లేదు. ఇనుప సాధనాలు, ఆయుధాలు, పనిముట్లు తయారు చేసేవాళ్ళు ఎవరో కూడా ఉండడానికి వీలు లేదు. ఇది ఒక రాంగ్ ట్రీటీ జరిగింది ఫిలిస్తీన్ల వారితో. వేరేజ్ సౌలు కానీ అంతకు ముందున్న న్యాయాధిపతులు కానీ ఇశ్రాయేలు ఆర్మీ విషయంలో సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండడానికి ప్రయత్నం చేయాల్సింది. అక్కడ అటువైపు ఫిలిస్తీన్లు మనం చూసినట్లయితే 5వ వచనంలో చూడండి, ఫిలిస్తీన్లు 13:5, 1 శామ్యూయల్ 13:5. ఫిలిస్తీన్లు ఇశ్రాయేలుతో యుద్ధము చేయుటకై రథములను, ఓకే, రథాలు, గుర్రపు రౌతులు, అలాగే ఇసుక రేణువులంత సముద్రపు దరి నుండి ఇసుక రేణువులంత విస్తారమైన జన సమూహమును సమకూర్చుకుని వచ్చారు. వీళ్ళు వచ్చారు, ఇశ్రాయేలీలు పారిపోయారు. సౌలు మాత్రం తాను అక్కడే ఎక్కడో ఉండడానికి ఏమైందనంటే, ఈ సౌలు దగ్గర సౌలు యొక్క కుమారుని యొక్క పేరేంటి? యోనాతాన్. వీళ్ళిద్దరి దగ్గర మాత్రమే ఆయుధాలు ఉన్నాయి. మిగతా ఇంతమంది జనాంగం దగ్గర ఎవరి దగ్గర కూడా ఆయుధాలు లేవు. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ముందున్న న్యాయాధిపతులు, ఆ తర్వాత వచ్చిన సౌలు కొడుకు, అంటే రాజుగారు కొడుకు, వీళ్ళిద్దరి దగ్గర మాత్రమే యుద్ధానికి కావాల్సిన ప్రిపరేషన్ తమను తాము కాపాడుకోవడానికి కానీ, యుద్ధం చేయడానికి కానీ, దేవుని యొక్క ప్రజలైన ఇశ్రాయేలీల మీద వేరే ప్రాంతాల నుంచి, ఆ స్వాస్థ్యంలో పంచబెట్టబడిన వేరే ప్రాంతాల నుంచి, ఒకవైపు నుంచి ఫిలిస్తీన్లు, ఒకవైపు నుంచి మోయాబీలు, ఒక నుంచి అమ్మోరీలు, వీళ్ళందరూ కూడా వస్తుంటే వాళ్ళతో పోరాడడానికి ఎవరి దగ్గర కూడా ఏమీ అస్త్రాలు లేవు, శస్త్రాలు లేవు, వాళ్ళ దగ్గర సాధనాలు లేవు, వాళ్ళ దగ్గర పరికరాలు లేవు, వాళ్ళ దగ్గర యుద్ధోపకరణాలు ఏమీ కూడా లేవు. ఖాళీ చేతులతో రథాల మీద, గుర్రాల మీద వస్తున్న వాళ్ళు, సముద్రపు ఇసుక రేణువులాగా కత్తులు పట్టుకుని వస్తున్న వాళ్ళతో ఇశ్రాయేలు ఎలా పోరాడతారు? ఇది పాత నిబంధనలో రాయబడిన విషయాలన్నీ కూడా మనకి ఒక సాదృశ్యంగా మనకి రాయబడ్డాయనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 1 Corinthians 10:11 ఒకసారి మనం చదివితే అక్కడ దీస్ థింగ్స్ ఆర్ రిటెన్ యాజ్ ఎన్ ఎన్సాంపుల్స్, యాజ్ ఎ వార్నింగ్స్, యాజ్ లెసన్స్
1 Corinthians 10:11 తొందరగా తీసి మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ సంగతులు పాత నిబంధనలో జరిగిన సంగతులు అన్నీ కూడా కేవలం కథలు కాదు, వారికి యథార్థంగా జరిగినవి. మనం కథలు చదువుకుని సండే స్కూల్లో కథలు చెప్తూ ఉంటారు. ఇవి కథలు కాదు, ఇది చరిత్ర. ఎగ్జాక్ట్గా ఇది ఇలాగ జరిగింది. ఎందుకు జరిగింది, ఎందుకు రాయబడింది అని అంటే, మనము నూతన నిబంధనలో ఉన్న మనకు, నిజంలో ఉన్న మనకి, సత్యంలో ఉన్న మనకు ఒక దృష్టాంతాలుగా మనకు జ్ఞానం కలగడానికి ఇవి రాయబడ్డాయి. చదవండమ్మా అది. ఫస్ట్ ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించెను, యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడిన. యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికై అక్కడ సౌలు ఏం చేశాడు, న్యాయాధిపతులు ఏం చేశారు, అక్కడ యెహోషువ ఏం చేశారు, అక్కడ ఫిలిస్తీన్లు ఏం చేశారు, ఇజ్రాయేల్ ఎలా రెస్పాండ్ అయ్యారు, ఫిలిస్తీన్ల దగ్గర ఎలాంటి యుద్ధానికై సన్నద్ధత అనేది వాళ్ళ దగ్గర ఉంది, ఎంత అసమర్థులుగా సిద్ధపాటు లేని వారికి ఇశ్రాయేలు వారు ఉన్నారు అనేది ప్రభు ఎందుకు రాయించారంటే, ఇప్పుడున్న సంఘము, ఇప్పుడున్న సౌలు, ఇప్పుడున్న రాజు, ఇప్పుడున్న సేవకులు దేవుని యొక్క సంఘాన్ని, దేవుని యొక్క బిడ్డల్ని, దేవుని యొక్క కుటుంబాలని, ఆ కుటుంబాల మరలా తదనంతరం దేవుని యొక్క బిడ్డల్ని ఏ విధంగా సిద్ధపరుస్తున్నారు, ఎలా తయారు చేస్తున్నారు అనేది మనము దృష్టాంతాలుగా, ఒక వార్నింగ్స్గా నేర్చుకోవడానికి ప్రభు రాయించాడు. ఇది చాలా విచారకరమైన విషయం. చాలాసార్లు చాలా చోట్ల ఇట్లా ఉంటుంది. సంఘంలో మహా అయితే ఓ పట్టుమని 10 మంది కూడా దేవుని యొక్క వాక్యం తరపున, దేవుని యొక్క సంఘం తరపున, దేవుని యొక్క రాజ్యం తరపున ఆత్మ సంబంధమైన పోరాటంలో పోరాడగలిగేవారు దాదాపు ఎవరు ఉండరు కూడా. పారాసైట్ క్రిస్టియానిటీ అని అంటారు. పారాసైట్ అంటే, నేను దేవుని ద్వారా పిలువబడ్డాను, నేను అభిషిక్తుని అయితే ఇంక అందరూ కూడా నా మీద ఆధారపడి నా దగ్గరకు వచ్చి నా చేత ప్రార్థన చేయించుకుని నా చేతి కింద తలపెట్టి ఇలాగే దాదాపు జీవితం అంతా కూడా గడిచేసేవాళ్ళు. ఒకవేళ వాళ్ళ జీవితంలో ఏదైనా పోరాటము, ఏదైనా సమస్య, ఏదైనా శోధన వస్తే వాళ్ళంతటా వాళ్ళు ప్రార్థన చేసి కనీసం జయం పొందుకుని తమ యొక్క విక్టరీని, తమ యొక్క స్వతంత్రాన్ని వారు కనీసం గుర్తించలేని, చెప్పుకోలేని, ప్రకటించలేని, పోరాడలేని ఒక దాన్ని ఏమంటారంటే మరుగుజ్జు క్రైస్తవుల్ని సంఘము తయారు చేస్తుంది. ఏదో ఒక పర్టికులర్ చర్చ్ అని కాదు, జనరల్గా చెప్తున్నాను. మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా, కాకినాడ అంతటా కూడా, లేకపోతే భారతదేశం అంతటా కూడా జనరల్గా సంఘాలు మరుగుజ్జు క్రైస్తవుల్ని కలిగి ఉన్నాయి. ఏం కలిగి ఉన్నాయి? మరుగుజ్జు. అంటే వాళ్ళంతటా వాళ్ళు ఏ విషయం కూడా ఆత్మలో ఎదుగుదల లేని వారు, ఒక యోధులుగా ఎదగలేని వారు, సైన్యంగా ఎదగలేని వారు, యుద్ధం చేయలేని వారు, కత్తి పట్టలేని వారు. అయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రభువు మనలందరినీ కూడా వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు, మన కుటుంబాలను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు, మన పిల్లలను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ప్రభుకి ఏది కూడా ఒక లిమిటేషన్ కాదు. మన దగ్గర కానీ విల్లింగ్నెస్ ఉంటే ప్రభు మనల్ని కూడా వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. దావీదు దగ్గరికి ఆ యొక్క ఫిలిస్తీన్లు అక్కడ 40 రోజుల పాటు గొలియాతో అక్కడ అరుస్తూ ఉంటే అక్కడ దావీదు వచ్చాడు. చాలా చిన్న కుర్రవాడు, మిగిలిన సైన్యంతో పోలిస్తే ఏమాత్రం కూడా అక్కడ దావీదుకి ఏమీ అసలు కనబడ్డు కూడా. ఆ యొక్క గొలియాతు ముందు అయితే అసలు కనబడ్డు, మిగిలిన సైన్యం తన సహోదరుల మధ్య ఏమి కూడా కనబడినవాడు. అయితే ఆ యొక్క దావీదు, సౌలు వచ్చి అన్నాడు, నీకు నా ఆర్మర్ అంత ఇస్తాను, నేను నా కోట్ ఇస్తాను, నా యొక్క బ్రెస్ట్ ప్లేట్ ఇస్తాను, నేను నా డాల్ ఇస్తాను, నా కత్తి ఇస్తాను, నా శిరస్త్రాన్ని ఇస్తానంటే ఇవేవి అరువుకి తెచ్చుకున్నాయి, అద్దెకి తెచ్చుకున్నాయి, ఏమాత్రం కూడా అక్కడ పనికిరావు అనే విషయం. అదొక భారము, అది ఒక అడ్డంకి అయిపోతుంది. చాలాసార్లు నీకున్నది కదా, నీది నాకు సరిపోదులే అనుకుంటావు, నీ ప్రార్థన నాకు సరిపోదులే అనుకుంటాం, నీ వాక్య జ్ఞానం నాకు సరిపోదులే అనుకుంటాం, నువ్వు చేస్తున్న ప్రార్థనతో నేను నడిపించేసుకో. ఇంట్లో కూడా అలాగే ఉంటుంది పరిస్థితి, సంఘంలో అదే పరిస్థితి ఉంటుంది, సమాజంలో కూడా అదే పరిస్థితి. ఎవరో చేస్తున్న భక్తి నాకు సరిపోద్దులే అని అనుకుంటాము, ఎవరో పొందుకున్న వరాలు నాకు సరిపోతాయిలే అని అనుకుంటాను. అద్దెకి తెచ్చుకున్నది. అక్కడ న్యాచురల్గా దావీదుకు దేవుడు ఏదైతే ఓరియంటేషన్ ఇచ్చాడో, నేర్పించాడో, ఆ చిన్న పరికరాలతో, ఆ వడిసెలతో దేవుడు అక్కడ విజయాన్ని ఇచ్చేశాడు. ప్రైజ్ లార్డ్. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక చిన్న పిల్ల ఏ దేశంలో, నైమాన్ అనే కుష్టి వ్యాధి కలిగిన ఆ యొక్క బలమైన ఆ యొక్క ఆఫీసర్, ఆయన ర్యాంక్స్లో చాలా పెద్దవాడు, ఆర్మీ అంతా కూడా ఆయన చెప్పు చేతలో ఉండేది. రాజు కానీ ఇంకెంత చెప్తే ఇంకంతే, తల్లో నాలుక. కానీ ఆ యొక్క మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ కుటుంబంలో ప్రభు యొక్క విడుదల, ప్రభు యొక్క నామమును గురించిన సాక్ష్యం ఇవ్వడానికి ప్రభు చాలా సాధారణమైన ఒక చిన్నపిల్ల, ఒక బానిస, లేకపోతే ఆ ఇంట్లో ఒక పనిగతిగా వెళ్ళిన ఒక స్త్రీ, ఒక చిన్న పిల్లని ప్రభు వాడుకుని ఆ యొక్క దేశం అంతట్లో కూడా గొప్ప సాక్ష్యం, దేశం అంతా కూడా ఆశ్చర్యపోయే గొప్ప సాక్ష్యంగా
ప్రభు ఇచ్చాడు. మొత్తం వెంటనే అది అటువంటి ఇంట్లో ప్రభు ఎందుకు చేశాడు అని అంటే, అటువంటి ఇంట్లో జరిగితే మొత్తం ఆ దేశం అంతా కూడా దేవుని యొక్క నామ మహిమ ఘనత ప్రభావము వ్యాప్తి చెందుతుంది. చాలాసార్లు మనం మిరాకిల్ అని మనం కోరుకుంటాం కదా. మిరాకిల్ ఏది కూడా ప్రభు ఉట్టినే నన్ను గొప్ప చేయడానికి చేయడం. బ్రదర్ విజయరావు గారు ప్రార్థన చేయగా అలా జరిగింది, అందరూ చప్పట్లు కొట్టండి, దాని కొరకు ప్రభు చేయడు. పాల్ దినకరన్ గారు ప్రార్థన చేయగా, వాళ్ళ ఆవిడ గారు ప్రార్థన చేయగా, వాళ్ళ అమ్మగారు ప్రార్థన చేయగా, వాళ్ళ అబ్బాయి ప్రార్థన చేయగా, ఇలాగా క్యాసెట్లు వేసుకోవడానికి ప్రభు చేయడు. దేవుని యొక్క రాజ్యం యొక్క ఒక ఉద్దేశం ఉంటుంది, కింగ్డమ్ పర్పస్. దేవుని యొక్క రాజ్యం యొక్క ఎజెండా ఒకటి ఉంటుంది. ఆ దేవుని యొక్క రాజ్యం ఎజెండా పూర్తి అవడం కొరకు మాత్రమే దేవుడు అద్భుతాలు చేస్తాడు. అది మీ ద్వారా చేసినా నా ద్వారా చేసినా దేవుని యొక్క రాజ్యం యొక్క ఎజెండా పూర్తి అవడానికి ప్రభు అద్భుతం చేస్తాడు. ప్రభు నామం తెలియజేయబడాలి, ప్రభు యొక్క గొప్పతనము తెలియజేయబడాలి, ప్రభు యొక్క శక్తి సామర్థ్యాలు తెలియజేయబడాలి, ఆయన కృపా కనికరాలు తెలియజేయబడాలి. అది ప్రధానంగా ప్రభు కార్యం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ ఈ యొక్క 2 ఉదంతం, అది 3వ ఉదంతం కూడా చెప్పనివ్వండి. 5,000 మందికి ప్రభు ఆహారం పెట్టారు. ఎవరిని వాడుకున్నాడు? మన ఇమ్ము లాంటి వాడిని వాడుకున్నాడు. చాలా చిన్న పిల్లాడు. ఆ చిన్న పిల్లాడి యొక్క సబ్మిషన్ వాడి తన దగ్గర ఏముందో దానికి మామూలుగా మనమైతే ఈ రోజుల్లో ఏమనుకుంటే, ఎవరన్నా పెద్ద స్పాన్సర్ దొరికితే బాగుండు, ఎవరన్నా పెద్ద బిజినెస్ మ్యాన్ క్రిస్టియన్ ఎవరన్నా మనకు దొరికితే బాగుండు, ఎవరన్నా మన బిలీవర్ అయిపోతే బాగుండు, ఎవరన్నా మంచి గవర్నమెంట్ ఆఫీసర్ వస్తే మన జడ్జికి వచ్చేస్తే బాగుండు, వాళ్ళు మొత్తం అన్ని చేసేస్తారని మనం అనుకుంటాం. ప్రభు కార్యం చేసే విధానము చాలా డిఫరెంట్గా ఉంటుంది. ప్రభు కార్యం చేసే విధానము అసలు తనదే కానీ, తనకు సంపాదనే లేని, తను ఏమి వండుకోలేని, తను సంపాదించాడా, తను వెళ్ళి చేపలు పట్టాడా, తను కాల్చాడా, తను పిండి పిసికాడా, ఏమీ చేయలే. ఆ అబ్బాయికి దగ్గర ఏదైతే చాలా స్వాభావికంగా వచ్చాయో ఆ చిన్న హంబుల్ ఆఫరింగ్ని ప్రభు తీసుకుని 5,000 మందికి ఆశీర్వాదంగా ప్రభు మార్చేశారు. ఇక్కడ ఏంటనంటే ఎన్ని స్టోరీస్లో కూడా దేవుని మహింపరచడానికి విల్లింగ్నెస్, దేవుని కొరకు త్యాగము, దేవుని కొరకు జీవించాలనే ఆశ, అది మాత్రమే ఇంపార్టెంట్ అయింది తప్ప వాళ్ళకున్న క్వాలిటీస్ ఏంటి, క్వాలిఫికేషన్స్ ఏంటి, వాళ్ళు ఏ కుటుంబం నుండి, ఎంత వయసు, ఎంత అనుభవము, ఎంత జ్ఞానము, డెహ్రాడూన్ థియాలజీ చదివారా లేదా, ఇది అసలు లేదు అక్కడ. చాలాసార్లు ఏమనుకుంటామంటే అన్నీ ట్రైనింగ్ అయ్యారు కాబట్టి అని అనుకుంటాం కాక, అది అవసరంలే. ఇంగ్లీషు హిందీ వచ్చి కాబట్టి అని అనుకుంటాం, అది అవసరంలే. ఫలానా కుటుంబానికి చెందిన వాళ్ళు కాబట్టి అనుకుంటాం, అది కూడా అవసరంలే. ప్రభువా నన్ను వాడుకో, ప్రభువా నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను అన్న చిన్న సబ్మిషన్ ఉంటే ప్రభు వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. కానీ చాలాసార్లు మనం సబ్మిట్ చేసుకోము. మనము మన యొక్క చేతుల్లో ప్రభు అప్పగించిన కుటుంబాన్ని, పిల్లల్ని, నేను పాస్టర్గా ఉన్నాను కాబట్టి సంఘాన్ని మనం ప్రభు చేతుల్లో సమర్పించాము. వీళ్ళు ప్రభు ద్వారా వాడబడాలి, వీళ్ళ ప్రభు ద్వారా ఎవరో వాడబడకూడదు, అందరూ నా దగ్గరికి రావాలి. ఇది చాలాసార్లు మైండ్ సెట్ ఉంటుంది. మనం కూడా మన పిల్లల్ని దేవుని కొరకు వాడబడ్డం కాదు, అలా నేను ముసలోని అయిపోయిన తర్వాత నా కొరకు వాడబడాలి. పిల్లల్ని బాగా చదివించమ్మా, రేపు పొద్దున నువ్వు కదలలేక మంచం మీద ఉంటే వచ్చాళ్ళు నేను బాగా చూసుకుని అప్పుల్లో కూడా అర్జెంట్గా తీసుకెళ్ళిపోగలగాలి. అది పిల్లల్ని కలిపి పెంచడానికి కారణం. నో, మనం ఎక్కడో స్వార్థపూరితంగా ఆలోచిస్తున్నాము. మనము ప్రభు యొక్క రాజ్యం కొరకు మనం ఆలోచన చేయాలి. మన పిలిపి అటువంటిది. మనం పిలువబడ్డమే, రక్షించుకోబడ్డమే, దాని కొరకు పిలువబడ్డాం. పాడతాము, నా సమస్తము అని పాడతాం కదా. ఏమీ ఇవ్వలేదు అసలు యాక్చువల్గా చెప్పాలంటే. దశంభాగం ఇవ్వట్లేదు, దశంభాగం అడిగేస్తున్నారని చాలా బాధపడిపోయి ఉన్నారు. ఇచ్చేస్తుందంతా అక్కడికి వెళ్ళిపోతున్నారు, అక్కడికి వెళ్ళిపోతుంది. వెనక వెళ్ళి చూడండి, మనం ఇచ్చేదంతా అక్కడికి వెళ్ళిపోతుంది. మనం మనుషుల కొరకు ఏమీ చేయము. మనకి ఒక్కొక్క ఇండివిజువల్ విశ్వాసిగా మనం ప్రభు కొరకే మనం చేస్తాం. యాజ్ ఎ పాస్టర్ నేను పరిచర్య చేయడం, వాక్య పరిచర్య చేయడం కూడా ఇవాళ చాలా మంచిగా పైపైన ఏదో కీర్తన నుంచి కొన్ని విషయాలు తీసి చెప్పేయచ్చు కదా, పని అయిపోతుంది కదా. తొందరగా భోజనం చేసి వెళ్ళిపోతాం, మధ్యాహ్నం చక్కగా పడుకోవచ్చు, క్లైమేట్ చక్కగా ఉంది. ప్రతిదీ కూడా, ప్రతి చిన్న పెద్ద ప్రోగ్రాము మనము యథావిధిగా అంటూ ఏమీ కూడా చేయకూడదు. యథావిధిగా అడిగారు కాబట్టి, మీటింగ్ పెట్టుకోవాలనుకున్నారు కాబట్టి తూతూ మంత్రంగా అదేది కూడా మనం అలా, లేకపోతే ఇంట్లో పడుకోవడమే బెటర్. ప్రార్థన చేసుకోండి, లేకపోతే పడుకోండి, దుప్పటి తన్నాడు. ప్రభు పరలోకం నుంచి గింతగా గెంటాడు. కానీ తూతూ మంత్రంగా యథావిధిగా పైన మొక్కుబడిగా సేవ చేయకూడదు. విశ్వాసిగా కూడా మన ఇన్వాల్వ్మెంట్ కూడా మనం అలా పైపైన ఇది అంటే క్రైస్తవులం కాబట్టి ఏమీ చేయదు. రేపొద్దు నువ్వు కూడా అక్కడ క్రిస్టియన్ని కదా, చర్చికి వెళ్ళకపోతే అసలు చేయదు. మీ పిల్లలకు కూడా రేపొద్దు నీకు పెళ్ళై పిల్లలు పుట్టినా సరే మనం క్రిస్టియన్స్ను రాని నేర్పించవద్దు. ఆడ క్రిస్టియన్ కాదు, ఇంకా
క్రిస్టియన్ అమ్మ నాన్నకు పుట్టాడు అంతే. ఇప్పుడు క్రీస్తుడు అవుతాడంటే వాడు తనంతట తాను ప్రభువుని తెలుసుకుని ప్రభు క్షమాపణ పొందుకుంటే యాక్చువల్గా క్రిస్టియన్ అవుతాడు. సర్టిఫికెట్లో క్రిస్టియన్ ఉండొచ్చు. క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టాడు, అమ్మ నాన్న ఇక్కడికి వెళ్తున్నారు కాబట్టి ఇక్కడికి వస్తాడు. ఇంకో చోటుకి వెళ్ళే కుటుంబం అయితే అక్కడికి వెళ్తారు. మనం ఈ పాడుతున్నాం ఈ నేర్పిస్తున్నాం కాబట్టి ఈ పాడతారు, అవి పాడుతూ అవి నేర్పించుంటే అవి పాడేస్తారు. డజంట్ మ్యాటర్. అది ఎలా ఉంటుందనంటే తామరాకు మీద నీటి బొట్టు లాంటివాడు. తామరాకు మీద నీటి బొట్టే ఎప్పుడైతే హృదయం బద్దలవుతుందో, ఎప్పుడైతే ప్రభు యొక్క ఆత్మ కుమ్మరించబడతాదో, ప్రభు యొక్క ఆత్మ వర్షంలో తడుస్తారో, ఎప్పుడైతే పాపం విషయంలో వాళ్ళు నిరుత్తరులు చేయబడతారో, అప్పుడు వాళ్ళు ప్రభువుని అంగీకరించి ప్రభు రక్తం ద్వారా కడగబడి ఆ తొడవబడినప్పుడు వాళ్ళు ప్రభు యొక్క రక్తంతో తడిచి అప్పుడు ప్రభువుకి అనుకూలంగా లొంగి లోబడే ఆ యొక్క పాత్రలు అవుతారు. ప్రభు మలుచుకుంటాడు, ప్రభు వాడుకుంటాడు. ప్రైజ్ లార్డ్. ప్రభు మన కుటుంబాలు ఇచ్చిన బిడ్డలను బట్టి వందనాలు. జాగ్రత్తగా వాళ్ళకి నేర్పించవలసిన కొన్ని విషయాలు నేర్పించాలి. అయితే ఈ నేర్పించడం అనేది దాదాపు టార్చ్ యువర్ చిల్డ్రన్ అనే మాట మనం తెలుగులో బాలుడిని నడవలసిన త్రోవను వారికి నేర్పించమని ఉంది కదా. ఇంగ్లీష్లోని మిగతా వర్షన్స్లో అలా లేదు. ప్రారంభం అనే దానికి ఆ విత్తనం అనేది మీరు వేయండి, ఆ ప్రారంభం అనేది మీరు వేయండి అనే మాత్రం. స్టార్ట్ యువర్ చిల్డ్రన్, నాట్ ట్రైన్ యువర్ చిల్డ్రన్. స్టార్ట్ యువర్ చిల్డ్రన్ ఇన్ ద వే దే షుడ్ గో. స్టార్ట్ యువర్ చిల్డ్రన్. అది ఇంకా చెప్పాలంటే ట్రైనింగ్ అనే పదం ఇంకా కొన్ని ఇంగ్లీష్ వర్షన్స్లో వాడడానికి కారణం ఏంటంటే కంటిన్యూస్గా అన్ని విషయాల్లో మాదిరిగా ఉంటూ నీ జీవితం ద్వారా చూపిస్తూ వాళ్ళని ట్రైనప్ చేయమని. నీ జీవితం ద్వారా చూపిస్తూ వాళ్ళని ట్రైనప్. మనం ఏంటంటే పిల్లలు అది కాదు పిల్లల్ని ట్రైనప్ చేయడం అంటే. నో, దేవుని విషయంలో మనం కరెక్ట్గా లేకుండా, దేవుణ్ణి సేవించవలసిన విషయంలో మనం కరెక్ట్గా లేకుండా పిల్లల్ని తోలేయడం కాదు. మనము వాళ్ళు రైట్. మీరు చూసారా ఇప్పుడు సాతాను సంఘంలో క్రైస్తవ కుటుంబాల్లో చూడాలనుకున్న కార్యక్రమము సేమ్ ఇదే. ఎక్కడైనా ప్రార్థనలు కానీ చేసేస్తారేమో పిల్లలు, ఎక్కడైనా సువార్తకు కానీ వెళ్ళిపోతారేమో, ఏమైనా కర్పత్రాలు కానీ పంచిపోయి ఏమన్నా సాక్ష్యాలు కానీ చెప్పేస్తారేమో, ఎక్కడైనా వాళ్ళు కంగారు పడిపోయి చాలా జాగ్రత్త తీసుకుని చట్టాలు చేసి బిజీగా పెట్టి, హెబ్రీల్లో ఎవరు కూడా ఈ కత్తులు ఈటెలు యుద్ధ సామాగ్రి తయారు చేసేవారు కూడా ఉండకుండా వారితో ఒక ఒక గొప్ప వాళ్ళ మీద ఒక పట్టు బిగించేస్తున్నారు అన్నమాట. కాబట్టి 22 చూడండి. కాబట్టి యుద్ధ దినమందు సౌలు నొద్దను యోనాతాను నొద్దను ఉన్న జనుల్లో ఒకరి చేతిలోనైనను కత్తియే గాని ఈటియే గాని లేకపోయిను, సౌలునకును అతని కుమారుడైన యోనాతానునకును మాత్రము అవి ఉండెను. ఫిలిష్తీల దండు కావుల వారు కొందరు మిక్మషు కనుమకు వచ్చిరి అనే మాట. సో అది ఎగ్జాక్ట్గా ఎన్ని వేల సంవత్సరాల క్రితం రాయబడిందో ఇప్పుడున్న సంఘానికి ఎగ్జాక్ట్గా అది అలా సరిపోతుంది. చర్చ్ ఈజ్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ స్పిరిచువల్ వార్ఫేర్. సంఘము దేవుని యొక్క రాజ్యం కొరకు, దేవుని యొక్క నామం కొరకు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సువార్త కొరకు ఆత్మ సంబంధమైన పోరాడడానికి ప్రిపేర్ చేయబడలేదు. సౌలు యోనాతాను అయితే జాగ్రత్తగా ఉన్నారు, కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా విడిచిపెట్టబడ్డారు, అన్ట్రైన్డ్గా వదిలివేయబడ్డారు. ఇది సాతాను యొక్క చాలా గొప్ప కుతంత్రం అనేది మనము అర్థం చేసుకోవాలి. అది చాలా పెద్ద ట్రాప్ అనే విషయము మనం అర్థం చేసుకోవాలి. మనము చాలాసార్లు సంఘంలో ఈ యొక్క యుద్ధముల గురించి, ప్రభు దగ్గరికి వెళ్ళాలి, ప్రభు యొక్క పని చేయాలి, భారతదేశంలో దేవునికి సాక్షులుగా ఉండాలనే విషయం గురించి ఆలోచన చేస్తేనే చాలా భయానికి గురైపోతూ ఉంటాం. చాలామంది భయపడే వాళ్ళు ఉన్నారు. కాకినాడలోనే ఒక పాస్టర్ గారు చాలా సంవత్సరాల నుంచి పాస్టర్గా ఉన్నారు. పబ్లిక్లో గాస్పెల్ చెప్పాలనంటే, బ్రదర్ నేను ఎప్పుడు చెప్పలేదు, మీరు చెప్పండి నేను చూసి చెప్తాను అంటున్నాను. చాలా సంవత్సరాలు పాస్టర్ గారు, కానీ ఎప్పుడు కూడా రోడ్డు మీద అటువంటి వాళ్ళు నాకు చాలామంది తగిలారు. కాకినాడలోనే చాలా సంవత్సరాల నుంచి పాస్టర్గా ఉన్నారు. చాలా మంది ప్రోగ్రామ్ స్టేజ్ మీద అయితే విరగదీస్తారు. చెప్పాలంటే పాటలు పాడమంటే విరగదీస్తారు, మైక్ ఇచ్చేస్తే విరగదీస్తారు. రోడ్డు మీద నిలబడి సువార్త చెప్పాలంటే ఏం చెప్పాలి, ఎలా మొదలు పెట్టాలి, ఏం బ్రదర్ మీరు చెప్పండి, నేను 2-3 సార్లు చూసి నేను మళ్ళీ రేపు నుంచి చెప్తాను. అంటే యాక్చువల్గా స్పిరిచువల్ వార్ఫేర్ ఎక్కడుందో అక్కడ సంఘం ప్రిపేర్డ్ కాదు. మన యవనస్తులు సంఘంలో పాడడానికి చాలా రెడీ,
ఒక ఫోకస్ లైట్లు, పొగొచ్చే లైట్లు, ఇంకా ఏమేమి ఉన్నాయో తెలియదు. ఆ ఎలక్ట్రానిక్ గిటార్లు, బాస్ గిటార్లు, కీబోర్డులు, జుట్లు ఎరబోసుకుని, లేకపోతే మ్యాచింగ్ డ్రెస్సులు వేసుకుని, వెనకాల చమ్కీలు, లైట్లు అన్నీ వేసుకుని ముందు చప్పట్లు కొట్టేవాళ్ళు ఉండి, పాడిన వెంటనే వాళ్ళు కూడా ఎదురుకుండా పాడేస్తే అప్పుడు పాడేయడం చాలా ఈజీ. అప్పుడు పాడేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరు కూడా పాడేవాళ్ళు లేరు. కొత్త ప్రాంతము, ఒక 4-5 బిలీవర్సే కూర్చున్నారు. వాళ్ళు కూడా చదువు వచ్చిన వాళ్ళు కాదు. మీరు ఏ పాట పాడినా వాళ్ళు మీతో పాడలేరు. అక్కడ నిలబడి పాడాలంటే మన వాళ్ళు ప్రిపేర్డ్ కాదు. యుద్ధ దినానికి సిద్ధపడలే మన వాళ్ళు, ప్రవచించడానికి సిద్ధపడలే, ఆత్మరావు సిద్ధపడలేదు, ఒక దురాత్మ మీద చేయించి ప్రార్థన చేయడానికి మన వాళ్ళు సిద్ధపడలే. ఎందుకంటే ఆయుధాలు లేవు. ఆయుధాలు ఎవరి దగ్గర ఉండిపోయినాయి? సౌలు దగ్గర, యోనాథన్ దగ్గర ఉండిపోయినాయి. సౌలు దగ్గర, యోనాథన్ దగ్గర ఉండిపోయినాయి. ఈ సౌలు దగ్గర, యోనాథన్ దగ్గర ఉండిపోయిన ఈ యొక్క ఆయుధాలు సంఘం అంతటి దగ్గరికి వెళ్ళాలి, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళాలి. లేకపోతే చాలా ప్రమాదం. ఈ దర్శనం మనం కలిగి ఉండాలి. నేను, నా కుటుంబం, మీరు ఇందాక జ్ఞాపకం చేసుకున్నారు కదా, యెహోషువ అన్నాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాం. సో మనం ఖాళీ చేతులతో సేవించలేం. మనం సేవించడానికి మనం వెళ్తే ఆ సేవించండి అంటాడు ఆ ఫరో. వెళ్ళిపోండి ఆరాధన చేసేయండి అంటాడు ఆ ఫరో. వెళ్ళిపోండి, మీరు మొత్తం అందరూ కూడా వెళ్ళిపోండి, మీరు ప్రభుని, మీ దేవుని, మీరు ఎవరు వెళ్ళడానికి వీల్లేదు. అడిగిన వెంటనే ఏం చేశారంటే అప్పుడు దాకా ఇస్తున్న రా మెటీరియల్ కూడా, ఆ గడ్డి, కొయ్యకాలు, లేకపోతే ఈ కీలుమట్టి ఇదంతా కూడా నేను ఇది కూడా ఇవ్వను, వెళ్ళి మీరే తవ్వుకొని తెచ్చుకుని ఇప్పుడు మీరు ఎన్నైతే ఇటుకలు చేస్తున్నారో దానికంటే డబుల్ ట్రిపుల్ చేసి నాకు ఇవ్వండి. రా మెటీరియల్. ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయం జరుగుతుంది కదా, అసలు కేంద్ర ప్రభుత్వము వాళ్ళకి ఐరన్ ఓరు, కోళ్ళు, ఈ 2 ముడి పదార్థాలు ఇవి ఇచ్చి ప్రొడక్ట్ చేయని చెప్పాలా? అవి 2 ఇవ్వకపోగా మిగిలిన కంపెనీలకు ఇచ్చేయిగా, వీళ్ళకి ఇవ్వకుండా మీరు సరిగ్గా ప్రొడక్ట్ చేయట్లేదు, మీరు నష్టాల్లో ఉన్నారు కాబట్టి మూసేస్తున్నా ఉన్నారు. అవి ఇవ్వాలా, అవి ఇచ్చి అప్పుడు ప్రొడక్ట్ డిమాండ్ చేయాలా? కానీ ఇంకా ఉండి ఏం చేస్తున్నారంటే ఒకలాంటి ఫరో యొక్క తత్వము భారతదేశంలో ఉన్న పాలకుల్లో ఎంతగా కనబడుతుందో మనకు కనబడుతుంది. మన స్పిరిచువల్ వార్ఫేర్లో ఉన్నాము. సామాజికంగా సంఘంలో ఈ యొక్క వస్తున్న చట్టాలు, జరుగుతున్న విషయాలు, వార్తలు మనకి ఫరో యొక్క, బబులోను యొక్క, ఐగుప్తు యొక్క ఆత్మ ఏ విధంగా భారతదేశంలో పనిచేస్తుందో మనకు తెలుస్తుంది. ఫిలిస్తీన్ల యొక్క ఆత్మ ఏ విధంగా భారతదేశంలో పనిచేస్తుందో మనకు తెలుస్తుంది. వాళ్ళు కత్తులు, ఈటలు కూడా బాగు చేసుకోవడానికి, లేకపోతే వ్యవసాయానికి సంబంధించిన ఈ యొక్క పలుగు, పార, ఏనంటే నాగలి, వీటిని కూడా బాగు చేసుకోవడానికి మోసుకుని ఫిలిస్తీన్ల యొక్క దగ్గరికి వెళ్ళి అక్కడ బాగు చేయించుకుని రావాల్సిన పరిస్థితి. ఇంకా యుద్ధోపకరణాల గురించి ఎందుకు? చూసారా, ఈ యొక్క ఆత్మ సంబంధమైన ఈ పోరాటము ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఈ ప్రజలను పెట్టిందనేది మనం అర్థం చేసుకున్నప్పుడు మనకి అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, మనము ఏ విధంగా, ఏ స్థాయిలో, ఆత్మ సంబంధంగా ఏ పోరాటంలో మనం ఎక్కడున్నామో అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి. రైట్. ఒక చిన్న ప్రజలు, సాధారణమైన ప్రజలు, ఎటువంటి యోగ్యత లేని ప్రజలు, ఎటువంటి ఆధిక్యత లేని ప్రజలు, చాలా ఆర్డినరీ పీపుల్ని ప్రభు వాడుకున్నాడు. దేవుని యొక్క వాక్యంలో దానికి చాలా ఆధారాలు ఉన్నాయి. ఒకసారి నాతో పాటు న్యాయాధిపతుల గ్రంథం ఒకసారి తీయండి. అక్కడ ప్రధానంగా మనం చూసేది ఏంటంటే ఈ 3, 4, 5 అధ్యాయాలు కూడా మనం స్టడీ చేయాలి ఇంటికి వెళ్ళిన తర్వాత. నేను కొన్ని విషయాలు మాత్రం మీకు చూపించడానికి నేను వాక్యంలోంచి నేను ప్రయత్నం చేస్తాను. రైట్. న్యాయాధిపతుల గ్రంథము ఏమైంది? అక్కడ 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అప్పుడు దాకా ఒక చాలా బలమైన వ్యక్తి ప్రభు యొక్క నామంలో అక్కడ నడిపింపిస్తూ ఉన్నాడు. రైట్. యెహూద్ అనేవాడు ఒకడున్నాడు. యెహూద్ అనేవాడు ఉన్నాడు కదా. యెహూదు దెబోరా కంటే కూడా ముందు ఇశ్రాయేలీయుల మీద న్యాయాధిపతిగా ఉన్నాడు. ఈ యెహూదు చేసిన విషయం ఏంటంటే, అప్పటికి మోయాబీలు 18 సంవత్సరాల పాటు ఇశ్రాయేలీయుల్ని బాధ పెడుతూ వస్తున్నారు. ఫిలిస్తీన్లు ఎలాగైతే బాధ పెట్టారో సమయాల్లో ఇంకొకరు మోయాబీలు ఎలాగైతే బాధ పెడుతున్నారు. ఆ మోయాబీలు 18 సంవత్సరాల పాటు బాధలు పెట్టి, చాలా ఆంక్షలు పెట్టేసి, ఊపిరి కూడా పీల్చుకొని ఇవ్వకుండా స్వాస్థ్యం అనుభవిస్తున్న ఇశ్రాయేలీయుల మీద చాలా భయభ్రాంతులు గురి చేయడానికి, ఆపరేషన్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఏమైందనంటే, ఈ యెహూద్ అనే వ్యక్తి చాలా అద్భుతమైన ఒక స్ట్రాటజీ వేసి ఆయన ఈ యొక్క మోయాబీలందరినీ కూడా ఓడించిన తర్వాత ఒక 80 సంవత్సరాల పాటు చాలా నెమ్మది, ప్రశాంతత అక్కడ ప్రజలు అనుభవించారని వాక్యం చెప్తుంది. 18 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 18 years of affliction resulted in 80 years of peace. రాజ్యాన్ని ఎదిరిస్తే, సువార్తను ప్రకటిస్తే, ప్రార్థన చేస్తే, ప్రభు యొక్క నామలో, ప్రభు యొక్క రాజ్యం కొరకు పోరాటంలో మనం దిగితే
ప్రభు గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ చాలాసార్లు మనం దిగడానికే భయపడతాం. వెళ్ళలే మీ జార్ఖండ్లో ఉన్నాను అప్పటి వరకు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఉదయాన్నే ఆ బండి కొట్టు దగ్గర అందరూ రోడ్డు మీద చపాతీ లాంటివి చేసి టీ అది ఉంటుంది, వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటే నేను ఇది న్యూస్ పేపర్ చదువుతున్నాను. న్యూస్ పేపర్ చదువుతుంటే నేను నైట్ డ్రెస్లో ఉన్నాను కదా, అక్కడ నైట్ డ్రెస్ డే డ్రెస్ అనేది ఏముండదు. నా నైట్ డ్రెస్లో నన్ను చూసి చాలా మరి ఏమనుకున్నారో, రిచ్ కిడ్ అనుకున్నారు, పాష్ కిడ్ అనుకున్నారు. నేను టిపికల్ నైట్ డ్రెస్ వేసుకున్నాను అనమాట, ఫుల్ హ్యాండ్స్ ఉండి ఇలాగా. ఒక అతను నా దగ్గరికి వచ్చి ఎవరు మీరు ఎక్కడి నుంచి వచ్చారని అడిగి వెంటనే అర్థమైపోయింది అనమాట. మొహం చూసి అర్థమైపోయింది. ఏం చెప్పాలి, చాలా ఓపెన్గా నేను చాలాసార్లు నేను టీచర్ని అని చెప్తాను, డైరెక్ట్గా నేను పాస్టర్ అని చెప్పను. కానీ ప్రభు నడిపింపు ప్రకారంగా నేను చాలాసార్లు పాస్టర్ అని చెప్తాను. టీచర్ అనేది కూడా కరెక్ట్, బైబిల్ టీచర్ని, అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ చెప్పి జార్ఖండ్లో పరిచయం చేసాం. కాబట్టి ఈ టీచర్ నేను సాధారణంగా చెప్తాను. ఆ రోజు నేను డైరెక్ట్గా నేను పాస్టర్ని సౌత్ ఇండియా నుంచి వచ్చానని చెప్పాను ప్రభు యొక్క నడిపి ప్రకారంగా. వెంటనే ఆయన ఏం చేస్తాడంటే అది ఆ మాట చెప్పడమే, ఆ మాటకి ధైర్యం చేయడమే ఒక విధంగా ఓపెనింగ్ అయింది. వెంటనే ఆయన ఏం చేస్తాడంటే మీరు ప్రార్థన చేస్తే స్వస్థతలు జరుగుతాయట కదా, అది చాలా అబద్ధం. మేము ప్రార్థన చేస్తే స్వస్థత జరగదు, మీరైనా సరే మేమైనా సరే ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసే విధానం మాకు తెలుసు, మీకు తెలియదు అంతే. అయితే మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యం చేస్తాం, మీకు విశ్వాసం ఉండాలి, అదంతా కూడా దేవుని చేతుల్లో ఉంది. అయిన తర్వాత అయితే దగ్గరలోనే మా ఇంటికి రండి ప్రార్థన చేయడానికి అని చెప్పారు. అప్పటికి చాలా సంవత్సరాల నుంచి వాళ్ళ ఇంట్లో ఒక ముసలావిడ మంచం మీద పడుకుంది, మంచం మీద లేవట్లేదు, బెడ్ రీడన్ అనమాట, బెడ్ రీడన్. నేను మామూలుగా వెళ్ళాను, అదే నైట్ డ్రెస్లో వెళ్ళిపోతే తీసుకుని వెళ్ళాడు, ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత నాకే తెలియదు ఆవిడ లేచి కూర్చుంది. కొన్ని సంవత్సరాలు, దాదాపు 14 సంవత్సరాలు ఆవిడ బెడ్ రీడన్గా ఉండిపోయిన అది అంత చెల్లో ఆవిడ లేచి కూర్చుంది. ఆవిడ మొత్తం అన్ని కూడా మంచం మీద కుటుంబం వాళ్ళు అందరూ కూడా చేస్తున్నారు. వెంటనే కలకలం మొదలైంది. ఇంకా అక్కడ నుంచి నన్ను బైక్ మీద, ఎద్దుల బండి మీద, ఇంకో ఫ్రెండ్ సైకిల్ మీద కొంత దూరం నడిచి వేరే సాధనాల్లో రోజంతా కూడా తన చుట్టాలు పట్టాలి ఇల్లు మొత్తం దాంతో ఫీల్డ్ ఎస్టాబ్లిష్ అయిపోయింది. వాళ్ళ యాదవుల కుటుంబం, వాళ్ళ చుట్టాల దగ్గరే పక్కూరులోనే. అంటే నేను ఊరు అంటే మనకి సామలకోట, వెంకటకృష్ణ రాయపురం, మాధవపట్నం ఇలా ఉంటాయేమో అనుకో. ఇక్కడే అని చెప్పి దాదాపు చాలా దూరం వరకు నేను తిప్పి మొత్తం వాళ్ళ ఇంట్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి కూడా తీసుకెళ్ళి వాళ్ళందరినీ పరిచయం చేసి వాళ్ళందరికీ కూడా ప్రార్థన చేయించాడు. ఆ రోజుతో చాలా వరకు మినిస్ట్రీ ఎస్టాబ్లిష్. ఇప్పుడు వాళ్ళ తాలూకు రాత్రి కూడా ఎవరితోనో నేను మాట్లాడడం జరిగింది. నేను వచ్చి చాలా సంవత్సరం మొన్నే వచ్చాను కానీ అందరి దగ్గర రావడానికి అవ్వలేదు అని చెప్పాను. ఇప్పుడు సేవలో ఉన్నారు, ట్రైనింగ్ సెంటర్ ఇప్పటికీ కూడా నడుస్తుంది. మనం ధైర్యం చేసి చాలాసార్లు మనకు లేనిది ఏంటంటే ధైర్యమే. అలాగా ఏహూదు ఆ విధంగా ధైర్యం చేసి తనకున్న కొద్ది మంది మనుషులతో ఒక పోరాటం చేస్తే 18 సంవత్సరాల బాధ ప్రభు 80 సంవత్సరాల 18 to 80 years 18 years అఫ్లిక్షన్ సప్రెషన్ రిజల్టెడ్ ఇన్ 80 years ఆఫ్ జూబ్లీ, 80 years ఆఫ్ జాయ్, 80 years ఆఫ్ పీస్. 80 సంవత్సరాల పాటు వాళ్ళు సంతోషంగా ఉన్నారు. మరలా సేమ్ మనకులాగే నేటి సంఘంలాగే ఆ ఏహూదు చనిపోయిన వాక్యం మీరు చదువుతారా? Judges 4. ఓకే. ఇశ్రాయేలీయులు ఇంకను యెహోవా దృష్టికి దోషులైరి గనుక యెహోవా హాసోరులో ఏలు కనాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించెను. ఓకే. అతని సేనాధిపతి అన్యులు హరోషెతులో నివసించిన సీసెరా అతనికి 900 ఇనుప రథములు. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలీయులను కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టి. రైట్, ఓకే. ఇప్పుడు ఏమైందో చూడండి. యెహూదు ఇంత పెద్ద బలమైన కార్యం చేశాడు, 80 సంవత్సరాల పాటు వాళ్ళు శాంతిలో ఉన్నారు. అయితే ఈ 80 సంవత్సరాల తర్వాత యెహూదు చనిపోయినప్పుడు వెంటనే మళ్ళీ ఇశ్రాయేలీయులు చాలా మంచి పని ఏం చేశారు, మరలా యెహోవా దృష్టికి దోషులైరి. సో ఎప్పుడు కూడా ఈ హ్యూమన్ లీడర్షిప్ మీద ఇశ్రాయేలీయులు ఎంతగా ఆధారపడుతున్నారో ఇవాళ కూడా సంఘము అలాగే ఆ యొక్క హ్యూమన్ లీడర్షిప్ మీద ఆధారపడుతుంది తప్ప తమను విడిపించిన దేవునికి వాళ్ళు. అయితే ఒకటి మళ్ళీ ఇంకో గుడ్ విషయం, గుడ్ థింగ్ ఏంటంటే ఎప్పుడైతే వాళ్ళు బాధలు పడ్డారో, ఎప్పుడైతే 20 సంవత్సరాల పాటు మరలా ఇక్కడ ఏ ప్రజలు వీళ్ళు కనాను వాళ్ళు
ఏలు కనాను రాజు అయిన యాబీను చేతికి వారిని అప్పగించాను. జబీన్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. అతని సేనాధిపతి అన్యుల హరిషత్తులు నివసించిన సీసెరా. ఈ సీసెరా అనేవాడు కూడా చాలా పేరున్నవాడు, చాలా యోధుడు, చాలా బలమైన వాడు, చాలా బలమైన కార్యాలు చేశాడు, చాలా క్రూరమైన కార్యాలు చేశాడు. ఈ సిసెరా అనేవాడు రాజు కంటే ఎక్కువ ఫేమస్. రాజు పేరు 1-2 సార్లు రాసుకుంది. ఈ సిసెరా గురించి చాలా చాప్టర్ అంతా కూడా రాశారనమాట. ఈ సిసెరా అనేవాడిని ఒక్కడిని కూడా పట్టుకుని ఈ జాబిన్ అనే రాజు తెగరెచ్చిపోతున్నాడు. ఈ విషయం చెప్పినప్పుడు మీకు ఆటోమేటిక్గా ఏమర్థం అవుతుందంటే, మన భారతదేశంలో కూడా అక్కడ ఢిల్లీలో అయినా సరే, ఇక్కడ గల్లీలో అయినా సరే, ఒకడు ఎందుకు పనికిరాను, ఒకడు మూర్ఖుడైన పట్టుకుని ఇంకొకడు తోకడు, ఈడో తేకడు, ఆడో మేకడు, వీళ్ళిద్దరు కూడా ఒకరిని చూసుకుని ఒకళ్ళు ఏమవుతున్నారు, తెగరెచ్చిపోతూ ఉన్నారు, తెగ బలం పొందుకుంటూ ఉన్నారు. తెగ క్రూర కార్యాలు దేవుని యొక్క బిడ్డలకు వ్యతిరేకంగా, దేవుని యొక్క సంఘానికి వ్యతిరేకంగా చేయడానికి తెగిస్తూ ఉన్నారు. ఈ యొక్క కనాను రాజు యాబీను. కానీ యాబీను కంటే కూడా ఎక్కువ పేరు ఎవరు తినబడుతుందనంటే సిసెరా తినబడుతుంది. సిసెరా ఎవరంటే వాడి సైన్యాధ్యక్షుడు, చాలా క్రూరుడు, చాలా బలమైన వాడు. ఎంతోమంది ఆడపిల్లల జీవితాలు పాడు చేశాడు, ఎంతోమంది అన్యాయంగా పొట్టను పెట్టుకున్నాడు. అందులోని దేవుని యొక్క ప్రజలైన ఇశ్రాయేలు వారు తమ స్వాస్థ్యంలో ఉంటే మాటి మాటికి వచ్చి కనాను రాజు యాబీను అలాగే సిసెరా సైన్యాధ్యక్షుడు వచ్చి ఇశ్రాయేల్ ప్రజలు 20 సంవత్సరాల పాటు బాధ పెట్టారు. అయితే అక్కడ 18 సంవత్సరాలు యెహూద్ ద్వారా విడుదల వచ్చింది. 80 సంవత్సరాల పాటు శాంతి సమాధానం వచ్చింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 80 సంవత్సరాలు అంటే దాదాపు 2 తరాలు వాళ్ళు ఒక జనరేషన్లో ఒక వ్యక్తి దేవుని కొరకు నిలబడి కార్యాలు చేస్తే వాళ్ళు దేవుని యొక్క సంఘంలో ఎదిగారు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనము ఆర్డినరీ పీపుల్ అని మనం అనుకున్నా సరే, దేవుని యొక్క అభిషేకంలో, దేవుని యొక్క ధైర్యంలో, దేవుని యొక్క రాజ్యం కొరకు మనం నిలబడితే ప్రభు కార్యాలు చేస్తాడు. రైట్, సరే, యెహూదు స్టోరీ అయిపోయింది. ఇప్పుడు ఎక్కడికి మనం వస్తున్నాము, తర్వాత విషయం ఏం జరిగిందంటే, ఈ యొక్క సిసెరా అనేవాడు, అతనికి 900 ఇనుప రథాలు ఉన్నాయి. ఇశ్రాయేల్లో ఏమున్నాయి? ఏమీ లేవు. ఇప్పుడు కాదు, ఆ తర్వాత రోజుల్లో సౌలు రాజు అయిన తర్వాత కూడా ఇశ్రాయేల్లో ఏమీ లేవు. కనీసం కత్తులు లేవు కదా, పలుగు పార కూడా, వ్యవసాయ పనిముట్లు కూడా బాగు చేయించుకోవడానికి ఫిలిస్తియాకు వెళ్ళవలసినంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో దేవుని బిడ్డలో దేవుని సంఘం ఉన్నారు. వేరేస్ అన్యులను చూడండి, వాళ్ళు ఏ విధంగా తయారై ఉన్నారు. కంపేర్ చేసుకుందాము, పౌరుషం తెచ్చుకుందాం, కంపేర్ చేద్దాము, ఆత్మలో ఒకసారి మనం చూద్దాము. అన్యులైన వాళ్ళు, దేవుని ఎరగిన వాళ్ళు, దేవుని సంఘానికి వ్యతిరేకంగా వాళ్ళు ఎంత సన్నద్ధతో ఉన్నారో, వాళ్ళు ఏ టైంకి వేస్తున్నారో, వాళ్ళు ఎన్ని వ్రతాలు చేస్తున్నారో, వాళ్ళు ఎన్ని మీటింగ్లు చేస్తున్నారో, వాళ్ళు ఎంత బహిరంగంగా ప్రభు దగ్గర వాళ్ళ దేవుడి గురించి మాట్లాడుతున్నారో, మనం ఎంత పరికిమాల వాళ్ళంగా ఇంకా పాస్టర్ గారు, అయ్యగారు ఈ అయ్యగారు యొక్క కల్చర్ క్రైస్తవ సంఘాన్ని పాడు చేసి పాడేసి. ఎవరెవరికి అయ్యగారు? నేను మీకు అయ్యగారిని ఎలా అవుతాను? మీ హౌస్ రెంట్ దగ్గర నుంచి మీ యొక్క గ్రోసరీ ఐటమ్స్ అన్నీ కూడా నేను వేసేసి మిమ్మల్ని పోషించేసి మీ కరెంట్ బిల్లు కూడా కడుతుంటే అయ్యగారిని అవుతాను నేను మీకు ఎందుకు అయ్యగారిని అవుతాను? యొక్క కొలోనియల్ మైండ్ సెట్, దాసత్వం యొక్క స్వభావము, అది ప్రభు దగ్గర నుంచి వచ్చింది కాదు. దత్తపుత్రాత్మ ఏమో ప్రభు ఇచ్చాడు, ప్రభు దగ్గరే దత్తపుత్రాత్మ. మరి ఇక్కడ చర్చిలో అయ్యగారు కొయ్యగారు ఎందుకు వస్తుంది? చాలా విచారకరమైన విషయం. ప్రభు దగ్గరే దత్తపుత్రాత్మ ప్రభు అనుగ్రహించారు. అబ్బా తండ్రి అని మనం ప్రభు యొక్క సన్నిధి వెళ్ళి ధైర్యంతో ప్రభు దగ్గరికి వెళ్ళే ధైర్యం కూడా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాలనుకున్నట్లేదు. ఎందుకంటే పాస్టర్ గారు ఎవరు? సౌలు యోనాతాన్ దగ్గర యుద్ధ ఉపకరణాలు ఉన్నాయి, మిగిలిన ప్రజల దగ్గర అక్కడ ఏమీ లేదు, ఏమీ చేయలేరు, ఏమీ చెప్పలేరు. 30-40 సంవత్సరాల నుంచి క్రైస్తవ కుటుంబంలో ఉన్నవాళ్ళు కూడా సాక్ష్యం చెప్పారంటే మైక్ పట్టుకుని మోకాలు కూడా పడుకోరు. ఏం చెప్పాలో తెలియక, చెప్పడం రాక ఏడ్చేస్తారు. అదేమో ప్రభు పట్ల చాలా ప్రేమ, కృతజ్ఞత అనుకుంటాం మనం. అది యాక్చువల్గా చెప్పడం రాక ఏడటం. అది ప్రార్థన చేయడం రాదు, సాక్ష్యం చెప్పడం రాదు, సాక్ష్యంలో రక్షణ సాక్ష్యం చెప్పడం అసలు రాదు. క్రైస్తవుల మధ్యలో చెప్పారు, చర్చలో చెప్పేస్తారు, పోటా పడిపోయి. ఎందుకంటే కెమెరాలో పడతాం కాబట్టి, లేకపోతే మ్యాగజైన్లో పడతాం కాబట్టి, పేరు వస్తుంది కాబట్టి. బయట అసలు చెప్పరు, రోడ్డు మీద అసలు చెప్పరు, రోడ్డు మీదకి రారు, నిలబడరు, చెప్పరు, పాడరు, ప్రభుని స్తుతించరు, ప్రభు నామాన్ని ప్రకటించరు. యుద్ధం విషయంలో జీరో. వాళ్ళని చూడండి. సిసెరా, అతనికి 900 ఇనుప రథములు ఉండెను. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలు కఠినమైన బాధ పెట్టగా. ఇప్పుడు భారతదేశంలో సంఘం చేయవలసిన పని ఏంటంటే, ఇప్పుడే సంఘం ఉన్న పరిస్థితిని బట్టి ఆ యొక్క ఆర్మీలో ఉన్న ఆఫీసర్ ఎవరు? శామ్ కమలేషన్ గొప్ప దేవుని యొక్క సేవకుడు ఉండేవాడు. శామ్ కమలేషన్ గారే బహుశా ఆయన రాసిన చాలా పాటలు చాలా ఫేమస్. మనకి
మన పాడు ఏ యేసుని వెలుగులో నడిచేతను ఇటువంటి చాలా పాటలు శామ్ కమలేషన్ ఆ గొప్ప దైవజనుడి పేరు పెట్టారనమాట ఆయనకి, శామ్యూల్ కమలేషన్ అని. అక్కడి నుంచి మొదలు పెడితే అన్ని ర్యాంక్స్లో, అన్ని డిపార్ట్మెంట్స్లో, అన్ని చోట్ల, అన్ని యూనివర్సిటీస్లో, యూనివర్సిటీ నియామకాల్లో నాకు తెలిసి కాబట్టి చెప్తున్నాను, క్రైస్తవులు అనే పేరుంటే, క్రైస్తవుడు అని తెలిస్తే, కమిటెడ్ క్రిస్టియన్ అని తెలిస్తే ఎలాగ తొక్కివేయాలో, ఎలాగ బయటికి గెంటేయాలో, ఎలా తొక్కివేయాలో, ఎలా గెంటి వేయాలో చాలా పద్ధతి ప్రకారంగా, ప్లాన్ ప్రకారంగా క్రైస్తవులకి, సంఘానికి, దేవునికి వ్యతిరేకంగా మన భారతదేశంలో పావులు కదపబడుతూ ఉన్నాయి. అది మనం అర్థం చేసుకోవాలి. మనకు మనుషులు ఎవరు కూడా శత్రువులు కాదు. వారి వెనకాతల ఒక దురాత్మ కార్యం చేస్తూ ఉన్నాడు. వారి వెనకాతల ఒక ఈవిల్ స్పిరిట్, ఒక ఈవిల్ వన్ కార్యం చేస్తూ ఉన్నాడు. అది మనం అర్థం చేసుకుని మనం ఎలా ప్రిపేర్ అవుతాము, అది మనం అర్థం చేసుకోవాలి. మనం ఎంత ప్రార్థన చేస్తాం, మనం ఎంత సిద్ధపడి ఉంటాం అనేది మనం అర్థం చేసుకోవాల్సిన విషయమైంది. వారు ఏం చేశారంటే కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలు యెహోవాకు మొరపెట్టి, వాళ్ళు పాపం చేశారు, మళ్ళీ బాధ వచ్చినప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నారు, ప్రభు మనలో ఎవరో ఒకరు లేపుకుని మళ్ళీ విడుదల ఇస్తాడు. మళ్ళీ అతను చచ్చిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ అంతకంటే ఎక్కువ పాపం. ఇది రొటీన్ అయిపోతుంది. ఇప్పుడు సంఘంలో కూడా అది రొటీన్ అయిపోతుంది. ఇక్కడ ఉన్నంతసేపు బాగానే ఉంది, ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకలాగా. అవకాశం జపకుమార్ గారు వచ్చారు, లేకపోతే అగ్ని పాలరాజు గారు వచ్చారు, లేకపోతే ఆ తర్వాత యాంటనీ రాయప్పన్ గారు వచ్చారు, లేకపోతే అంతకుముందు ఎవరు ఇంకోళ్ళు వచ్చారు. సో ఎవరైనా వచ్చినప్పుడు పైకి లేవడం, నేను ప్రభులో లేస్తున్నాను ఇటు లేవడం ఏంటి, ప్రభులో లేస్తాను టపాల్మని మళ్ళీ కింద, మళ్ళీ నేను ప్రభులో లేస్తున్నాను మళ్ళీ టపాల్మని కింద పడిపోయి, ఇలాగే మనకి ఆ యొక్క పోరాటం అనేది జరుగుతుంది, మనం గుర్తించుకోవాలి. రైట్, ఇప్పుడు ఏమైందో చూడండి. ఆ కాలమున లెఫ్టిదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్త్రి ఇశ్రాయేలులకు న్యాయాధిపతినిగా ఉండేను. ప్రైజ్ లార్డ్. ప్రభువు స్త్రీలను వాడుకున్నాడు, స్త్రీలను లేవనెత్తాడు, స్త్రీలను లీడర్షిప్ లోకి తీసుకొచ్చాడు. ఇక్కడ స్త్రీ అనే పాయింట్ కాదు, చాలా ఆర్డినరీ. ప్రభు ఎందుకు మనకి దృష్టాంతాలుగా రాయబడ్డాయని మనం చూసాం కదా. ఎందుకు ఆ దెబోరా అనే మాట, ఆ స్త్రీ అనే మాట ఎవరో భార్యగా పరిచయం చేయబడుతున్న స్త్రీ గురించి ఎందుకు చెప్తారంటే, ఆ రోజుల్లో ఆ క్రూరమైన భయంకరమైన పితృస్వామ్యము, మేల్ డామినేషన్ అనేది చాలా తీవ్ర స్థాయిలో ఉండే ఆ రోజుల్లో ఒక స్త్రీని ఇశ్రాయేల్ లాంటి దేశానికి, సిసెరా లాంటి సైన్యాధిపతికి ఎదురుగా ప్రభు నిలబెట్టి వాడుకుంటే ఇవాళ మనల్ని అందరినీ ఎవరినైనా వాడుకోగలడు అని తెలియడానికి ప్రభు పెట్టాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఎవరు కూడా ఇన్సిగ్నిఫికెంట్ కాదు దేవుని యొక్క రాజ్యంలో. అందుకే మన గ్రేస్ చాపెల్లో ఒక కోర్ వాల్యూ ఇంపార్టెంట్ అంటే, ఎనీబడీ కెన్ బి యూజ్డ్ బై గాడ్. ఎనీబడీ కెన్ బి, నువ్వే వాడబడుతున్నావు, నీకేం వచ్చినా, నీకేం చేత కదా అని ఎవరిని అనుకోవడానికి వీళ్ళే. ఎవరైనా సరే దేవుని ద్వారా వాడబడగలరు అనేది తెలియడానికే దెబోరాని ప్రభు ప్రవక్తనిగా నిలబడుతున్నాడు. దెబోరాని ఒక వ్యక్తిగా చూడొద్దు, ఒక స్త్రీగా చూడొద్దు. దేవుని యొక్క సంఘానికి, ఇశ్రాయేలు ప్రజలకి దేవుని యొక్క స్వరంగా చూడండి, ఒక ప్రాఫిటికల్ వాయిస్గా చూడండి, దేవుని యొక్క డైరెక్షన్గా చూద్దాము, దేవుని యొక్క నడిపింపుగా మనం చూద్దాము. చదవండి ఇప్పుడు. ఆమె ఎఫ్రాయిముల మన్యమందలి రామాకును బేతేలునకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షం. ఆవిడ అక్కడ కూర్చున్న తర్వాత ఆ వృక్షానికి దెబోరా సరళ వృక్షం వచ్చింది. అప్పటికి దెబోరా సరళ వృక్షం కాదు, సరళ వృక్షమే, పామ్ ట్రీ అని అంటారు. పాముట్ కాదు, ఇంగ్లీష్ లో పామ్. పామ్ ని తెలుగులో ఏమంటారు, ఈత చెట్టు లాంటిది అనమాట. అది అక్కడ ఆ పామ్స్ అనేది చాలా పెద్ద ఫ్యామిలీ కదా. ఆ ప్రాంతాల్లో ఉండేది సరళ చెట్టు అన్నారు. తెలుగులో ఒక్కోసారి ఏ రాశారు మనకు అర్థం కాదు, ఫోటో ఇస్తే కానీ మనకు ఇదే అనుకుంటాం. చాలా చాలా చెట్లు మనం చూడలేదు కూడా, ఎందుకంటే ల్యాండ్ కొంచెం డిఫరెంట్ కాబట్టి. ఓకే, రైట్, చదవండి అమ్మా. దెబోరా సరళ వృక్షము క్రింద కూర్చుని తీర్పుకై కూర్చుండుట కద్దు, ఓకే, తీర్పు పొందుటకై ఇశ్రాయేలు చేయుటనగా ఇందులో తీర్పు పొందుటకై. ఓకే, పాత బైబిల్, కొత్త బైబిల్. ఇశ్రాయేలులో ఆమె వద్దకు వచ్చిచుండిరి. ఓకే, ఆమె నఫ్తాలి కెదోషు లో నుండి అభినోయ కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లనెను, నీవు వెళ్ళి నఫ్తాలీలలోను జబూలీలలోను 10,000 మంది మనుషులను తాబోరు కొండ యొద్దకు రప్పించుము. నేను మీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సిసెరాను, అతని రథములను, అతని సైన్యమును కీషోను ఏటి వద్దకు కూర్చి నీ చేతికి అతనిని అప్పగించదనని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరా
చెప్పగా రైట్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఏమి సెలవిస్తున్నాడో, దేవుడు ఎలా కార్యం చేయబోతున్నాడో, దేవుడు ఎలాగ విడుదల ఇవ్వబోతున్నాడో, ఈ 20 సంవత్సరాల పాటు ప్రజల్ని చాలా నానా తిప్పలు బాధలు పెట్టిన ఈ యొక్క సిసేరా, కనాను రాజు యాబీను, వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళ చేతుల్లోండి ఇశ్రాయేల్ ప్రజలకి ఒక విడుదల ప్రభు ఇవ్వాలి. ఎలాగ ఇవ్వాలంటే ప్రభు దెబోరాను వాడుతున్నాడు. దెబోరాకు ప్రభు ఆయన ప్రత్యక్షం ఇచ్చి ప్రవచన మాటగా ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమన్నాడంటే, సరే నువ్వు వెళ్ళు, బరాక్ అనేవాడిని బరాక్ అనేవాడిని పిలిచి వాడికి ఏమని చెప్తావంటే, నీవు ఆ తాబోరు దగ్గరికి ఒక 10,000 మందిని తీసుకుని రమ్మని చెప్తున్నాడు. ప్రైజ్ లార్డ్. ఈ 10,000 మంది అయినా వీళ్ళు ఎవరు అక్కడ, వాళ్ళకి ఎంతమంది ఉన్నారు చూడండి ఒకసారి. 900 ఇనప రథాలు 20 ఉన్నాయి. ఆ రథాల గురించే చెప్పారు. మిగిలినది గుర్రపు రౌతుల గురించి మాట్లాడలేదు. తర్వాత మిగిలిన కాల్బలం ఎంతో మాట్లాడలేదు. ఈ యొక్క కనాను వారి యొక్క రాజులు, వారి యొక్క సైన్యం గురించి మాట్లాడలేదు. కానీ ఒక 10,000 మంది ఇశ్రాయేల్ అందరిలో కూడా కలిపి ఒక 10,000 మంది అక్కడ గ్యాదర్ అవ్వండి. ఈ 10,000 మంది ఏం చేస్తారంటే, వీళ్ళ దగ్గర ఏమీ కూడా లేదు. వీళ్ళు చాలా సాధారణమైన పీపుల్, సాధారణమైన ఉద్యోగాలు చేసుకునేవారు, సాధారణమైన పనులు చేసుకునేవారు, వ్యవసాయం లాంటి పనులు చేసుకునేవారు, ఆఫీసుల్లో పని చేసుకునేవారు. రైట్. ఇవాళ బాబు వెళ్తున్న సందర్భంలో ఈ వాక్యం ఎందుకు చెప్పానో ఇది లాస్ట్కి వచ్చేటప్పటికి మనకు కొంచెం అర్థమవుతుంది. వెరీ ఆర్డినరీ పీపుల్. వాళ్ళు యోధులేమీ కాదు, యుద్ధాలు ఇంతకుముందు చేసిన వాళ్ళు కాదు, వాళ్ళకి అసలు యుద్ధాలు తెలియదు. యోనాతాను లేకపోతే యెహోషువ ఈ సమయంలో వీరు కొన్ని యుద్ధాలు అయితే చూస్తున్నారు. కానీ ఇప్పుడు దెబోరా సమయంలో ఉన్న ప్రజలు, ఈ 80 సంవత్సరాల తర్వాత ప్రజలు, వీళ్ళలో చాలా మంది యుద్ధాలు ఎరిగిన వారు కాదు, యుద్ధాలు చేసిన వారు కాదు. ప్రభు ఏం చేస్తున్నారంటే, ఈ యొక్క సిసేరా లాంటి వాళ్ళని దేవుడు లేపి, యుద్ధమే తెలియని ప్రజలు, యుద్ధం చేయడమే తెలియని ప్రజలు, యుద్ధ భూమికి వెళ్ళమంటే ఏంటో తెలియని ప్రజలకి యుద్ధం అంటే ఏంటో పరిచయం చేస్తున్నాడు. అది దేవుని యొక్క ప్రణాళికే ఉంది. సిసేరా లేవడం కూడా, యాబీని లేవడం కూడా, కనాను రాజు లేవడం కూడా, ఆ కనాను రాజు ఇశ్రాయేల్ ప్రజల్ని బాధ పెట్టడం 20 సంవత్సరాలు కూడా, అది దేవుని యొక్క జ్ఞానంలో, దేవుని యొక్క ప్రణాళికే ఉంది. ప్రైజ్ ది లార్డ్. మనం అనుకుంటాం ఇది నాకు పెద్ద క్రైసిస్ లాగా వచ్చేసింది, ఇది నాకు పెద్ద కష్టంలా వచ్చేసింది, మేము అల్లారు బుద్ధిగా పెంచుకున్న మా బాబు చాలా దూరం అయిపోవడం ఏంటి, మా పిల్లలు ఇలా దూరం అయిపోవడం ఏంటి, ఇలాగ మనం చాలా విషయాల్ని, రైజింగ్ ఆఫ్ కనాన్ ఈజ్ నాట్ ఎ కెలామిటీ, ఇట్స్ అన్ ఆపర్చునిటీ ఫర్ us టు బి ప్రిపేర్డ్ ఫర్ ద వార్ఫేర్. మనము దేవుని యొక్క రాజ్యంలో యుద్ధం కొరకు సిద్ధపడడానికి ప్రభు కొన్ని పరిస్థితులను మన జీవితంలో అలౌ చేసి, సరే ఇప్పుడు చూపించి నువ్వు ఏం చేయగలవు అని అడుగుతాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి సాతాను కార్యం చేస్తూ ఉండొచ్చు గాక, అయితే సాతాను కార్యం చేస్తున్నప్పుడు మనము ప్రభు కొరకు ఎంత వీరులంగా, యోధులంగా నిలబడగలమో ప్రభు మనకు కూడా ఒక అవకాశాన్ని ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. సో దట్ మన ఫ్యామిలీ, ఏ సంవత్సరం అది టెలిఫోన్ బిల్ అమ్మా? 93లో ఎంతో కాదు, జస్ట్ ₹1,00,000 టెలిఫోన్ బిల్ వచ్చింది. ముందు ఒక 20-30 వేలు వచ్చింది. మా నాన్నగారు క్యారమ్ బోర్డు ఆడుతూ చూసి నవ్వుకున్నా, ఇదేదో టైపింగ్ మిస్టేక్, క్లరికల్ మిస్టేక్లే, వెళ్ళి మాట్లాడదాం అన్నారు. అది అలా టైం పాస్ కొంచెం అలా చేస్తాం కదా, ఒక బిల్లు కట్టడం. సరే కడదాం అనే ఈ లోపల రెండో బిల్లు వచ్చింది. అందులో ఇంకొక 70,000 పైజీలకు చిల్లరు. అసలే బీపీ, షుగర్, అసలే టెన్షన్. పైగా బహుశా ఆ టైంలో బహుశా చంద్రబాబు నాయుడు అంటాడు సీఎం కొంటే ఇంక అప్పుడు మొత్తానికి సరిపోదు. మీకు అర్థమైంది? ఆ క్రైసిస్ ఫ్యామిలీలో చాలా వరకు సిచ్యువేషన్ని మార్పు తీసుకొచ్చింది. అంతకుముందు భక్తి లేదా అంటే భక్తి, కానీ ఆ తర్వాత ఈ సవాల్ వచ్చినప్పుడు, ఈ పోరాటం వచ్చినప్పుడు, ఈ శోధన వచ్చినప్పుడు ₹1,00,000 అంటే ఈ రోజులతో పోలిస్తే దాదాపు 10 లక్షల రూపాయలతో సమానం 93లో అంటే. రైట్. అర్థమవుతుందండి? కాబట్టి ప్రభు మన జీవితంలో కొన్ని పరిస్థితులు అలౌ చేస్తున్నాడు. కొంత దూరము, కొంత కష్టము, కొంత ప్రయాస, కొంత నలుగుడు, కొంత శోధన వస్తుంది అని అంటే సిసేరాను ప్రభు అలౌ చేస్తున్నాడంటే, సిసేరాతో పోరాటం ఏంటో మనకు తెలుసు, మన జనరేషన్స్ తెలియాలి. ఎందుకంటే మనకి యుద్ధ భూమిలో పోరాటం చేయడం ఏంటో మనకి తెలియదు. అలాగా ప్రభు నేర్పించి వచ్చినప్పుడు బరాక్ ఒక చాలా పెద్ద మిస్టేక్ చేస్తున్నాడు. బరాక్ని తీసుకొచ్చి దెబోరా అంటుంది, నువ్వు వెళ్ళు, 10,000 మందిని గ్యాదర్ చేయి, వాళ్ళందరినీ కూడా అక్కడ రమ్మను, మనవాడు రథాలు అన్నీ వేసుకొస్తారంటే ఈ 10,000 మంది అక్కడ, ఆ జనాభా అక్కడ. మన చేతుల్లో రథాలు లేవు, యుద్ధాలు లేవు, గుర్రాలు లేవు, ఏనుగులు లేవు, కాలుబలం లేదు, మన దగ్గర యుద్ధోపకరణాలు ఏవి కూడా లేవు. కానీ బరాకు వెంటనే డీలా పడుతున్నాడు. బరాకు వెంటనే అవిశ్వాసంతో మాట్లాడాడు. మనం దాని కంపారిజన్ ఎలా చూడాలంటే, వేగులు వారిని పంపిస్తే యెహోషువ, కాలేబుతో పాటు ఇంకో 10 మందిని వాళ్ళ వెనక్కి వచ్చి మోషేకి చాలా నెగిటివ్ రిపోర్ట్ చెప్పారు. అయ్యి బాబోయ్, ఆ దేశం వాళ్ళు మనం ఓడించలేం, ఆ ప్రజలు మన వాళ్ళని ఓడించలేం, వాళ్ళు బాబోయ్ చాలా ఎక్కువ ఉన్నారు, చాలా పెద్దవాళ్ళు, చాలా జైంట్స్ లాగా ఉన్నారు, వాళ్ళ ముందు మనం మిడతల్లా ఉన్నాం. చూసారా వాళ్ళ భోజనం కానీ, వాళ్ళ
వాళ్ళని పొగుడుతూ ఉన్నారు. వాళ్ళ యొక్క అవిశ్వాసము, వారి మాటల్లో ఇశ్రాయేలు చాలా ఎక్కువ మంది నమ్మారు కాబట్టి 40 దినాల్లో అయిపోవలసింది 40 సంవత్సరాలు అయిపోయింది. అదే మెయిన్ కారణం. ఎందుకు 40 సంవత్సరాలు మరుభూమిలో తిరిగాడారంటే ఇక్కడ ఈ సందర్భంలో వాళ్ళ 10 మంది యొక్క స్టేట్మెంట్స్ ని మిగతా వాళ్ళు కూడా నమ్మారు కాబట్టి ఇది సాధ్యం కాదు, మనం వాళ్ళని ఎదుర్కోలేము, మనం పోరాటం చేయలేము, మనమెంత అయ్యో వీళ్ళందరూ కూడా చాలా పెద్ద పెద్దోళ్ళుగా ఉన్నారు. కాకినాడలో రేపు పొద్దున మనం గాస్పెల్ చేయడానికి బయటికి వెళ్ళబోతున్నాం. ఈ మైండ్ సెట్ మనం తీసేసుకోవాలి. వాళ్ళెవరో మనకంటే చాలా గొప్ప మొబైల్, చాలా కంటే ఎక్కువ మొబైల్. మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క రాజ్యం తరపున దేవుని నామాన్ని ప్రకటించడానికి వినాలి. దేవుని నామాన్ని ప్రకటించడానికి, దేవుని సువార్త ప్రకటించడానికి మనం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. ఏమండి జర్నీ ఉండి వయసు వెనక్కి ముందుకు వస్తుందా? దాదాపు 10 సంవత్సరాల క్రితం నేను చూసినప్పటి నుంచి ఇప్పుడు ఇంకా చిన్నపిల్ల అవుతున్నట్టుకుంది. నాకు వెనక్కి వెళ్తుంది కదా. రైట్, ఓకే. బారాకు, నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళేదని కానీ నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను. రైట్, ఇప్పుడు చూడండి, బారాక్ ఒక మగవాడు అయ్యండి, యవనస్తుడు అయ్యండి, లేకపోతే దేవుని యొక్క పరిచర్య చేయడానికి గొప్ప అవకాశం వస్తే ఒక స్త్రీని ఎందుకు ఈ మాట అంటాడంటే ఇదేదో స్త్రీ పురుషుడిగా మనం చూడవలసిన అవసరం లేదు. ఒక విధంగా పాజిటివ్గా మనం చూస్తే ద అనాయింటింగ్, ద ప్రెజెన్స్ ఆఫ్ ద గాడ్ అండ్ ప్రాఫిటికల్ వాయిస్ నాతో కూడా ఉండాలి, దేవుని యొక్క స్వరం నాతో ఉండాలి, దేవుని యొక్క సన్నిధి నాతో ఉండాలని కోరుకున్నట్టుగా ఉంటుంది. అయితే డెబోరా రెస్పాండ్ అయిన విధానాన్ని మనం చూస్తే ఖచ్చితంగా ప్రభు దాన్ని హర్షించినట్టుగా మనం చూడం. నువ్వు ఏదైతే ఇప్పుడు నువ్వు వెళ్ళి ఈ పరిచర్య చేయంటే నువ్వు కూడా నాతో కూడా ఉంటేనే అప్పుడు చేస్తాను. అక్కడ మళ్ళా సేమ్ సౌలు యోనాతాన్ దగ్గరే యుద్ధోపకరణాలు అన్నీ ఉండి మిగతా వాళ్ళ దగ్గర ఏవీ లేనట్టుగానే దెబోరా ఒక్కతే దేవుని యొక్క ఆత్మతో నిండి ఉంది. దేవుడు నీకు సెలవు ఇవ్వలేదా? దేవుడు విడుదలిస్తానని అనలేదా? వెళ్ళు గ్యాదర్ అవ్వు, మొత్తం అందరిని కూడా గ్యాదర్ చేయి, తాబోర్ దగ్గరికి వచ్చాయి, అక్కడ నేను కలుసుకుంటాను, వాళ్ళందరినీ కూడా అక్కడ రప్పిస్తానని దేవుడు చెప్తున్నాడు అని అంటే దేవుడు అంత గొప్ప కార్యాలు చేస్తాడు. కానీ ఇప్పుడు దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు కార్యాలు చేస్తాడు, దేవుడు మాట్లాడాడు. ఈ విషయాన్ని బారాక్ నమ్మలేకపోతున్నాడు. నువ్వు కూడా నాతో పాటు వస్తుంది. ఇప్పుడు మనం కూడా సేమ్ ఏ పని చేయాలన్నా మనకు ఎవరు ఉండాలా? తోడంటారు, ఇంకా కొంచెం చెడ్డ పదం కూడా ఉంది, అది కూడా వాడచ్చు. ఏ పని చేయాలన్నా సరే మనకి ఏముండాలా? తోకుండాలి. ఏ పని చేయాలన్నా సరే దేవుని కొరకు ఏం చేయాలన్నా ఇద్దరైతే అంటే పక్కడు కూడా మునిగిపోతే అప్పుడు మనకు సంతోషం అనమాట. నేను ఒక్కడే కాదు, ఇద్దరం పడ్డాం బైక్ మీద నుంచి. ఎంత సంతోషం. అదే మన కరెంట్ పోతే పక్కడు మీకు కూడా పోయింది, అబ్బా వేరే ఇంక చక్కగా కూర్చోవచ్చు, మీకు కూడా పోయింది కదా. అలాగే అనుకుంటా. అదే పక్కోడిది కూడా పోతే మనకు గొడవ వదిలిపోద్ది. అది మనశ్శాంతిగా ఉంటాం మనం. అదే అంటే మనదేమన్నా ఫాల్ట్ ఉందేమని అడుగుతాం కదా. అదే అది ఎందుకో కేవలం ఇండియాలోనే ఫేమస్ అయింది, బయట వాళ్ళు ఎవరికి లేదు ఇది. ఓకే, ఇప్పుడు బరాక్ కూడా ఇదే విధంగా దెబోరా నువ్వు నాతో పాటు వచ్చినట్లయితే అప్పుడు నేను వెళ్తాను, నువ్వు నాతో పాటు వస్తే అప్పుడు నేను సేవ చేస్తాను, నువ్వు నాతో పాటు వస్తే అప్పుడు నేను ప్రకటిస్తాను, నువ్వు కూడా నాతో నిలబడు. పాట పాడడానికి కూడా మనకు పక్కన జత కావాలి. నువ్వు కూడా మరి ఆవిడ ప్రవక్తగా మాట్లాడతారు కదా, దేవుడు మాట్లాడుతున్నారు కదా, ఆయన అలాగని ఉంటారు. అది కరెక్ట్, అది అప్రిషియేట్ చేయబడలేదు మా వాక్యంలో, అప్రిషియేట్ చేయబడలేదు. చూడండి, అప్పుడు ఆమె 9వ వచనం చూడండి, అప్పుడు ఆమె అగత్యముగా వచ్చేదను, అయితే నీవు చేయు ప్రయాణం వలన నీకు ఘనత కలుగదు. రైట్, చూడండి, నేను నీతో ఖచ్చితంగా వస్తాను. అయితే ఇప్పుడు నువ్వు ఒంటరిగా వెళ్ళడానికి, ధైర్యం చేసి వెళ్ళడానికి, రిస్క్ చేసి వెళ్ళడానికి, ఈ 10,000 మందిని గ్యాదర్ చేసి సిసేరాని ఎదుర్కోవడానికి నువ్వు తెగు చూపించలేదు కదా. నేను వెళ్తాను, ప్రభు చెప్పాడా, ప్రభు సెలవిచ్చాడా, నేను వెళ్తానని నువ్వు అనలేదు కదా. నీకు ఇప్పుడు చేసే దేనికి కూడా నీకు ప్రతిఫలం రాదు, క్రెడిట్ పోతుంది అనమాట. చాలా తొందరగా వాక్యంలో చాలా సాడ్ టర్నింగ్స్ చాలా తొందరగా వచ్చేస్తాయి. గొప్ప కాలింగ్, గొప్ప అవకాశము ఇశ్రాయేల్లో ఒక చాలా దెబోరా ప్రవక్త కేవలం వాక్యం మాత్రమే చెప్పింది, ఎగ్జిక్యూషన్ అంతా కూడా చేసి యాబీనికి ఏ విధంగా అయితే సిసేరా ఒక సైన్యాధ్యక్షుడిగా ఉన్నాడో, దెబోరా దేవుని యొక్క న్యాయాధిపతిగా ఒక ప్రవక్తనిగా ఉన్న దెబోరాకి ఒక సైన్యాధ్యక్షుడిగా వెలిగిపోవలసిన ఒక గొప్ప అవకాశము బారాక్ చేతిలో చెల్లిపోయింది. ఏంటంటే నువ్వు వస్తే వెళ్తా, నువ్వు కూడా రా అనబెట్టి సంఘము ఇవాళ ఈ బరాక్ లాగే నువ్వు వస్తే ఇద్దరం కలిసి చేస్తాం. ఒక్కడిని ఏం చేస్తాం అంటే అవకాశాలు, గొప్ప అవకాశాలు, ప్రభు కొరకు గొప్పగా జీవించే అవకాశాలు, ప్రభు కొరకు గొప్ప సాక్షిగా నిలబడే అవకాశాలు, ప్రభు కొరకు గొప్ప పోరాటాలు పోరాడే అవకాశాలు. ఈ యొక్క భయం అనేది తినేస్తాం.
మన బిడ్డలు, మనము, మన కుటుంబాలు ఇలాగ ప్రతిదానికి సిగ్గుపడిపోయి, ప్రతిదానికి భయపడిపోయి, దేన్ని కూడా ఒంటరిగా ఫేస్ చేయలేని వాళ్ళగా మనం ఉండకూడదు. తల్లిదండ్రులు ఎప్పుడూ ఉంటారు పిల్లలతో? ఉండరు. ఆడపిల్లలతో ఉండరు, మగపిల్లలతో ఉండరు. మన పిల్లల్ని యుద్ధానికి సిద్ధం చేయట్లే, లోకంలోకి వెళ్ళడానికి సిద్ధం చేయట్లేదు, సాతాన్ని ఎదుర్కోవడానికి సిద్ధం చేయట్లేదు, ప్రార్థన ద్వారా విషయాలు తేల్చుకోవడానికి సిద్ధం చేయట్లేదు. అమ్మా నువ్వు నాతో ఉండవు. ఎప్పటి వరకు ఉంటారు? ఎందుకు ఉండాలి అసలు? ఆడపిల్లలు సరే, మగపిల్లలు అలా తయారవుతున్నారు. ఎప్పటి వరకు ఉంటారు? ఎవరుంటారు? ఎవరు ఉంటారు? ఒకవేళ ఎవరైనా ఉన్నారంటే అబ్రహాం యొక్క కుటుంబం అబ్రహాంకు ముందుకు రాకుండా ఆగిపోవడానికి, టారీ చేయడానికి అబ్రహాం ఎక్కడ ఆగిపోయాడు? హారాన్, తెరహు. హారాన్ అంటేనే ఆగిపోవడం. హారాన్ అంటేనే ఆగిపోవడం. అబ్రహాం యొక్క తండ్రి పేరేంటి? తెరహు. అక్కడ హారాన్లో ఆగిపోయాడు. ఎందుకు ఆగిపోయాడు అంటే నా కొడుకు, నా పెద్ద కొడుకుని ఇక్కడే సమాధి చేసాం, నా పెద్ద కొడుకు సమాధి, నేను ఇంకెక్కడికి వెళ్ళను. లేదు, ప్రభు మనల్ని గొప్ప మిషనరీ పరిచయం కొరకు పిలుచుకున్నాడు, ప్రభు మనకి గొప్ప పరిచయం ఇవ్వబోతున్నాడు, ప్రభు నాకు గొప్ప దర్శనం ఇచ్చాడు, ఆ దర్శనానికి విధేయత చూపించాలి, పదండి లేవనంటే లేదు, నేను నా కొడుకు ఇంకెక్కడే. అబ్రహాం చనిపోయే వరకు కూడా ఆ తండ్రి చనిపోయే వరకు కూడా అబ్రహాము ఆ యొక్క హారాన్లో నుంచి కదలడానికి అవలే. ప్రభు మళ్ళీ రెండోసారి కనబడి మళ్ళీ రెండోసారి పిలిపేయవలసి వచ్చింది. విడిచిపెట్టాయి అవన్నీ విడిచిపెట్టేసి నేను నీకు చూపించిపోయే దేశానికి నువ్వు ప్రయాణమై, అప్పుడు అబ్రహాం మిగిలిన ప్రయాణాన్ని కొనసాగింపజేశాడు. ఎవరైతే కూడా ఉండాలని అనుకుంటామో వాళ్ళు మన ప్రయాణానికి చాలాసార్లు అడ్డుగా ఉంటారేమో. ఎవరైతే కూడా ఉండాలి కూడా వాళ్ళు దేవుని యొక్క కార్యాలు మనం చేయడానికి అడ్డుగా ఉంటారేమో. మనం యుద్ధానికి పనికిరాం, పిక్నిక్లకి ఫంక్షన్లకే పనికి వస్తాం. పిక్నిక్లకి ఫంక్షన్లకి యానివర్సరీలకి పనికి వచ్చే సంఘాన్ని తయారు చేసుకున్నాం, కానీ యుద్ధానికి పనికి వచ్చే సంఘాన్ని మనం మన వలన కుటుంబానికి ఏమైనా ఉపయోగం అంతో కొంత ఉంటుందేమో, కానీ దేవుని యొక్క రాజ్యానికి మాత్రము ఏ ఉపయోగం ఉండదు. అటువంటి బిలీవర్స్తో, అటువంటి విశ్వాసులతో సంఘాలు నిండిపోయాయి. We are personally being used for the family, but we are not of God's avail. దేవుని యొక్క కార్యం కొరకు మనం అందుబాటులో, we are not available to the Lord. God cannot work through us. దేవుని యొక్క రాజ్యము మన ద్వారా స్థాపించబడలేదు, దేవుని యొక్క నామం మన ద్వారా ప్రకటించబడలేదు, దేవుని యొక్క కార్యములు మన ద్వారా జరగబడలేవు. అటువంటి ఒక తరముగా, అటువంటి ఒక సంఘంగా క్రైస్తవ సంఘము అయిపోయింది. బారాకు చాలా గొప్ప ప్రతిఫలాన్ని కోల్పోయాడు. 9వ వచనము. ఇంకొకరు ఎవరన్నా చదవండి, కొంచెం ఫాస్ట్ గా చదవండి. ఘనత కలుగుదా? యెహోవా ఒక స్త్రీ చేతికి సిసెరాను అప్పగించునని చెప్పి తాను లేచి బారాకుతో కూడా. రైట్, ఇప్పుడు చూడండి, మరలా ఒక బారాకు ఒక బలమైన వాడు, అభిషేకం పొందుకున్నాడు, ఆశీర్వాదం పొందుకున్నవాడు, అవకాశం వచ్చినప్పుడు తాను అవకాశాన్ని అందిపుచ్చుకుని ఎస్ ఇట్స్ ఎన్ ఆపర్చునిటీ, నేను వెళ్ళి తేల్చుకుంటానని చెప్పకపోవడం వలన ఒక బలహీన ఘటానికి, ఒక స్త్రీకి లైమ్ లైట్ లో ఒరిజినల్ దేవుని యొక్క ఉద్దేశంలో లేని ఒక వ్యక్తి దగ్గరికి ఆధిక్యత, ఘనత, ప్రతిఫలం అనేది వెళ్ళిపోయింది. దేవుడు సిసెరా లాంటి ఒక దిగ్గజము, ఒక ఆర్మీ కమాండర్, ఒక సైన్యాధ్యక్షుడిని మొట్టు పెట్టడానికి, దేవుని ప్రజల్ని బాగా బాధ పెట్టిన ఒక క్రూరుణ్ణి బాధ పెట్టడానికి, అతన్ని అంతం చేయడానికి దేవుడు ఒక బలహీనమైన ఘటమైన ఒక స్త్రీని దేవుడు అక్కడ వాడుకుంటున్నాడు. బరాక్ దగ్గర నుంచి ఆపర్చునిటీ పోయింది. ఆర్ యూ రిగ్రెటింగ్ ద లాస్ట్ ఆపర్చునిటీస్? 2025 ఈజ్ ఇట్ ఎన్ ఇయర్ ఆఫ్ లాస్ట్ ఆపర్చునిటీస్? దేవుని యొక్క ప్రతిఫలము, దేవుడు మనకిచ్చిన అవకాశాలు, దేవుని కొరకు బలమైన పోరాటాలు చేయడానికి ప్రభు ఇచ్చిన అవకాశాలు, చాలా అవకాశాలు దిగజార్చుకున్న ఒక సంవత్సరంగా కానీ 2025 ఉందా? అది మనం ఆలోచన చేయాలి. ప్రభు మనకిచ్చిన ఈ 10, 20, 30 సంవత్సరాల క్రైస్తవ జీవితంలో ప్రభు కొరకు గొప్ప తీర్మానాలు, గొప్ప డెసిషన్స్, గ్రేట్ డెసిషన్స్ తీసుకునే సందర్భాలు వచ్చినప్పుడు మనం ధైర్యం చేసి ఆ డెసిషన్స్ తీసుకోలేక మనం ప్రతిఫలాన్ని పోగొట్టుకున్న వాళ్ళంగా కానీ మనం ఉన్నామా? ఆ మిగిలిన స్టోరీ మనం చూసినట్లయితే దయచేసి కిందకి చదవండి అమ్మా. ఫాస్ట్ గా చదివే వాళ్ళు ఎవరన్నా చదవండి అమ్మా, ఫాస్ట్ గా చదవాలా? మమ్మీ ఫాస్ట్ గా చదవట్లేదు, వేరే వాళ్ళు చదవండి అన్నా.
చదవండి. కనానీయుడైన హేబెరు మోషే మామయ్య అయిన హోబాబు సంతతి వారైన కనానీయుల నుండి వేరుపడి కేదేశ్ మధ్యనున్న జైనన్యంలోనికి మస్తకి వృక్షం మధ్య తన ద్వారం వేసుకుని అబీషాము కుమారుడైన బారాకు తాబోరు కొండ మీదకి పోయిన సిసేరాకు తిరుగుబడినప్పుడు సిసేరా తన రథములన్నిటినీ తన 900 ఇంపు రథములను అన్యుల పార్శ్వ చేతి నుండి ఈశ్వరు వాగు వరకు తన పక్షులుగా ఉన్న సమస్త జన్మను తిరిగింపగా యెహోవా సిసేరాను చేతికి అప్పగించిన దినముందే యెహోవా నీకు ముందుగా బయలుదేరను కదా అని బారాకుతో చెప్పినప్పుడు బారాకు ఆ 10,000 మంది మనుషులను వెంట పెట్టుకుని తాబోరు కొండ మీద నుండి దిగి వచ్చాడు. రైట్, ఓకే. ఈ తాబోర్ అనేది మళ్ళీ చాలా డిఫరెంట్. ఒక చిన్న ఇన్సిడెంట్స్ మాత్రం చెప్తాను. తాబోర్ అనేది ప్రభు రూపాంతరం చెందిన కొండగా చెప్తారు. ప్రైజ్ లార్డ్. తాబోర్ అనేది ప్రభు ఈ రూపాంతరం చెందిన కొండ. చాలా సిగ్నిఫికెన్స్ ఉంది పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ. అయితే ఆ కొండ ప్రాంతం దగ్గర జరుగుతున్న విషయము, సిసేరా తన ఆర్మీ అన్నిటితో పాటు వచ్చాడు. రూపాంతరం చెందిన కొండ. రైట్, ఓకే. అక్కడ ప్రభు బారాక్కి సిసేరాను అప్పగిస్తున్నాడు. బారాక్ చాలా ఆర్డినరీ పర్సన్, తనతో ఉన్న 10,000 మంది ఆర్డినరీ పర్సన్స్ వితౌట్ ఎనీ వెపన్స్. అక్కడ సిసేరా ఆజ్ఞాపిస్తున్నాడు. ప్రభు చాలా డిఫరెంట్. ఆ మాట, యెహోవా నీకు ముందుగా బయలుదేరును కదా, యెహోవా సిసేరాన్ని చేతికి అప్పగించిన దినం ఇదే. చాలా ప్రొఫౌండ్గా, చాలా ఎంఫటిక్గా జరిగిపోయినట్టుగా దెబోరా ఇక్కడ మాట్లాడుతుంది. రైట్. బారాకు వారిని హతం చేయడానికి వచ్చాడు. 15వ వచనము. బారాకు వారిని హతం చేయనట్లు యెహోవా సిసేరా అతని రథములన్నింటినీ అతని సర్వసేనను కలవరపరచుగా అనే మాట ఉంది కదా. సిసేరా తన రథము దిగి కాలినడకన పారిపోయిన మాట. చాలా జాగ్రత్తగానండి. నిన్న సడన్గా అనుకోకుండా న్యూస్లో మనం చూసినట్లయితే ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. సరిగ్గా నేను అదే టైంలో కూర్చుని పోర్షన్స్ అంతా చదువుతున్నాను. ఫ్లాష్ ఫ్లడ్స్ అనేది ఇక్కడ కలవరపరచగా ఏం కలవరం వచ్చిందని వేరే వెర్షన్స్ చూస్తుంటే అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? ఫ్లాష్ ఫ్లడ్. అక్కడ రాయబడిన మాట ఫ్లాష్ ఫ్లడ్. ఏమైందనంటే రథాల్లో వెళ్తున్నారు. ఈ యొక్క సిసేరా తన యొక్క సైన్యం అంతా కూడా ఇశ్రాయేలీలను ఓడించడానికి, దేవుని ప్రజలను ఓడించడానికి, బారాకుని అతను 10,000 మందిని ఎదుర్కోవడానికి అతను వడివడిగా వచ్చేస్తుంటే సడన్ గా ఎక్కడి నుంచి వచ్చిందో, వర్షం వచ్చిందా లేదా, క్లౌడ్ బస్ట్ అయిందో తెలియదు. హిమాచల్లో జరిగినట్టుగా ఒకేసారి వర్షంలాగా వరదలాగా నీళ్ళు వచ్చేసినాయి. వాళ్ళు ప్రయాణం చేస్తున్న మైదాన ప్రాంతం అంతా కూడా ఆ మట్టి ఊబిలాగా తయారైపోయింది, జిగటమల్లాగా తయారైపోయింది. రథాలన్నీ కూడా అందులో కూరుకుపోయినాయి. మనుషులు ఎవరు కూడా అక్కడికి తప్పించుకోలేకపోతున్నారు. ఆ యొక్క కనానీయుల రాజు అయిన జాబీని యొక్క మొత్తం సైన్యం అంతా అక్కడ ఉండిపోతే సైన్యాధ్యక్షుడు వీడి సిసేరా అంటే వాడు రథం దిగి పారిపోయి చెట్లు పుట్లు అంతా పట్టుకుని ఒక్కొక్క గ్రామం పట్టుకుని ఎక్కడికో పారిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మిగిలిన వాళ్ళందరూ కూడా అక్కడ దొరికేశారు. బారాకు ఆ రథముల సేనను అన్యుల హేరోషెతు వరకు తరుముగా సిసేరా యొక్క సర్వసేనయు కత్తివాత కూలేను, ఒక్కడైనా మిగిలి ఉండలేదు. ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఎవరైతే పారిపోతున్నారో వాళ్ళ కత్తులే తీసుకుని ఈ 10,000 మంది ఆర్డినరీ పీపుల్. తర్వాత మనం చదువుతూ 5వ అధ్యాయంలో మనకు తెలుస్తుంది. ఆర్డినరీ పీపుల్ ఏ మాత్రం కూడా యుద్ధంలో పెద్ద నేర్పరతనం ఉన్నవాళ్ళు కాదు. ప్రజలు ఎవరైతే వచ్చారో కత్తులు పట్టుకుని, రథాలు పట్టుకుని, ఆ యొక్క కత్తులతోనే మళ్ళీ వాళ్ళని హతం చేసి తరిమి వేశారు. సిసేరా సైన్యాధ్యక్షుడి పేరుకి వాడు పిరికివాడు వలే పారిపోతున్నాడు. రైట్, చూడండి, చదవండి అమ్మా. సమాధానము కలిగి ఉండెను కనుక సిసేరా కాలినడకను కయీనీయుడగు హేబెరు భార్య అయిన యాయేలు గుడారమునకు పారిపోయెను. అప్పుడు యాయేలు సిసేరాను ఎదుర్కొనబోయి అతనిని చూచి, నా ఏలినవాడా, నా తట్టు తిరుగుము, భయపడకుమని చెప్పినందున అతడు ఆమె గుడారమును చొచ్చెను. ఆమె కొంగలితో అతని కప్పగా అతడు తప్పుకొని ఉన్నాను. దయచేసి దాహమునకు కొంచెము నీళ్ళెమ్మని అడిగెను. ఆమె ఒక పాలపుట్టి విప్పి అతనికి దాహం ఇచ్చి అతని కప్పుచుండగా అతడు గుడారపు ద్వారమున నిలిచి ఉండుము, ఎవడే కాని లోపలికి వచ్చి ఇక్కడ ఎవడనైనా ఉన్నాడా అని నిన్నడిగి ఎడలా నీవు ఎవడనూ లేడని చెప్పవలెనెను. పిమ్మట హేబెరు భార్య అయిన యాయేలు గుడారపు మేకు తీసుకొని సుత్తి చేత పట్టుకొని అతని యొద్దకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢనిద్ర కలిగి ఉండగా నేలకు దిగినట్లు ఆ మేకును అతని కడతలలో దిగగొట్టగా అతడు చచ్చెను.
బారాకు సిసెరాను తరుముచుండగా యాయేలు అతనిని ఎదుర్కొని వచ్చి, రమ్ము, నీ నీ వెతుకుచున్న మనుష్యుని నీకు చూపించుదనగా అతడు వచ్చినప్పుడు సిసెరా చచ్చి పడి ఉండెను. ఆ మేకు అతని కణతలలో ఉండెను. రైట్, ఓకే. ఇంతకు ముందు మీరు ఒక ఫాస్ట్ గా చదవాలి, ఎంఫాటిక్ గా చదవాలి, మీనింగ్ దానిలోంచి బయటకు వచ్చినట్టుగా చదవాలి. రైట్, ఎందుకు చదవలేకపోతున్నారు నాకు అర్థం కావట్లే. లైటింగ్ ప్రాబ్లమ్. రైట్, సో ఇది ఎంత డ్రామాటిక్ గా ఉందో చూడండి. ఈ సీన్ అంతా కూడా ఏమో ప్రసంగం అయిపోయింది. నేను గడియారం పెట్టుకుని రాలే, నేను లైటింగ్ కోసం చూస్తున్నారా? రైట్, ఓకే. వినండి ఈ స్టోరీ అంతా ఏం జరిగిందో చూడండి. ఈ జాయిల్, ఇంగ్లీష్ బైబిల్ అయితే జాయిల్ అని ఉంటుంది. యాయేల్ అని ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాక్చువల్గా కనాను వాళ్ళతో సమాధాన పడ్డారు. మీరు ఎప్పుడన్నా అవకాశం ఉండి మీరు పరమోస్తే మీరు మా దగ్గర దాక్కొచ్చి, మాకు ఎప్పుడన్నా పరమోస్తే మీ దగ్గరికి వస్తామని వీళ్ళు సమాధపడిన వాళ్ళు. ఈ కుటుంబాలన్నీ కూడా సమాధపడిన హిస్టరీ చాలా ఉంది. ఈవిడి మోషే పెళ్లి చేసుకున్న సిప్పోరా ద్వారా ఇశ్రాయేలుకి అసలు బంధువే, కానీ యాక్చువల్గా ఇప్పుడు ఎవరితో ఉన్నారు? కనాను వాళ్ళతో ఉన్నారు. బహుశా నేను అనుకోవడము ఈవిడైతే ఇశ్రాయేలు పక్షంగా నిలబడే అవకాశం ఉంది, కానీ భర్త వలన తప్పనిసరి పరిస్థితుల్లో ఆ యొక్క కనాను వాళ్ళతో సమాధాన పడిన ఒక కుటుంబంగా వీళ్ళు ఉన్నారు. అయితే ఎప్పుడైతే సిసెరా 20 సంవత్సరాల పాటు ఇశ్రాయేలు దేవుని బిడ్డల్ని బాధ పెట్టిందో, ఆ బాధ అంతా కూడా చూసి, ఆ యాత్ర అంతా చూసి, ఈ లోపల నుంచి మోషే ఒకప్పుడు ఫరో యొక్క ఆస్థానంలో ఉన్నప్పటికీ కూడా ఇశ్రాయేలు పట్ల ఎలాగైతే ఆలోచన కలిగి ఉన్నాడో, అలాగే ఈ యొక్క జాయల్ కూడా దేవుని యొక్క ప్రజల పట్ల ఆలోచన కలిగి ఉంది. దేవుని పట్ల వాళ్ళు నిందించబడుతున్నారు, వాళ్ళు అవమానపరచబడుతున్నారు, వాళ్ళు అప్రెస్ చేయబడుతున్నారు. ఇవాళ ఒక అవకాశం వచ్చింది. విషయం ఏంటో తెలిసింది. ఇక సిసెరా పరిగెట్టుకుంటూ వస్తున్నాడు. యుద్ధంలోంచి పరిగెట్టుకుంటూ వస్తుంటే తను దిగబడిపోయిన ఆ యొక్క ఊబి ఏదైతే ఉందో, లేకపోతే బురద ఏదైతే ఉందో, ఆ బురద ఒంటి అందరూ కూడా ప్రాణభయంతో పరిగెట్టుకుంటూ వస్తున్నాడు కాపాడడానికి. వెంటనే చూసారన్నమాట, అర్థమైంది, యాయేలుకి అర్థమైంది ఈ యుద్ధం జరుగుతుంది, ఒక గొప్ప యుద్ధానికి దండులు తీరిని, ఈ తాబోరు పర్వతం చుట్టుపక్కల యుద్ధం జరుగుతుంది కదా. వెంటనే అర్థమైంది, దేవుని యొక్క బిడ్డల చేతికి ఈ బలమైన కమాండర్ని సిసెరాని ప్రభు అప్పగించేసాడని అర్థమైంది. వెంటనే తను ఒక డ్రామా ఆడింది, తెలివిగా ఒక డ్రామా ఆడి, మా ఇంట్లో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అంటే, ఒక స్త్రీలకి గుడారం వేరే ఉండేది, పురుషులకి గుడారం వేరే ఉండేది. భార్యాభర్తలు అయిన తర్వాత కూడా యూదుల్లో, ఇశ్రాయేల్లో ఇప్పటికీ కూడా చాలా వరకు వాళ్ళు వేరుగానే ఉంటారు. ఒకరి దగ్గర ఒకరు మర్యాదపూర్వకంగా పర్మిషన్ తీసుకుని వచ్చినట్టుగా ఉంటారు. మీరు బైబిల్లో చాలా చోట్ల మీరు దాన్ని చదవచ్చు. రాజులైన వాళ్ళు కానీ సాధారణమైన వాళ్ళు కానీ వాళ్ళు వచ్చాను అంటారు తన దగ్గరికి రావడం అని. అంటే ఎందుకంటే స్త్రీలు కొన్ని కారణాల వలన కొద్ది రోజుల పాటు దూరంగా ఉండాలి కాబట్టి వారికి వేరేగా ఒక సెటిల్మెంట్ ఉండేది. మామూలు రోజుల్లో వాళ్ళు వచ్చి కలిసిగా ఉన్నా మళ్ళీ వాళ్ళకి వేరేగా ఒక డేరా, ఒక టెంట్, దాంట్లో ఒక సెటప్ అంతా కూడా ఉండేది. ఈ యొక్క ఇంత పెద్ద కమాండెంట్ కూడా దేవుడు తనకు వ్యతిరేకంగా ఉన్నాడన్న విషయం తెలుసుకున్నప్పుడు ఎక్కడికి పరిగెట్టి దాక్కుంటున్నాడంటే, ఆడవాళ్ళ యొక్క గుడారంలోకి వెళ్ళి ఆడవాళ్ళ గుడారంలో అయితే నన్ను ఏమి చేయరు. ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా చేసేది అదే. ఓడిపోతాం అన్నప్పుడు ఆడవాళ్ళకి వెంటనే ఏం చేస్తారు? గేలం వేస్తారు. వాళ్ళకి కొన్ని స్కీములు ప్రకటిస్తూ ఉంటారు. మీకు అర్థం, సీట్లు ఇవ్వడం దగ్గర నుంచి, వాళ్ళకి పదవులు ఇవ్వడం దగ్గర నుంచి, లేకపోతే వాళ్ళకి కొన్ని రాయితీలు ఇవ్వడం దగ్గర నుంచి, ఫ్రీ బస్సులు ఇవ్వడం దగ్గర నుంచి, ఇలాగా చాలా రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. సిసెరా చూడండి వెళ్ళి అసలు ఎప్పుడు కూడా ఈ ఒక యోధుడైన వాడు అసలు గుడారంలో దాక్కూడదు, పోరాడి అక్కడే చనిపోవాలి. కానీ పారిపోతున్నాడు. నెంబర్ 1 పారిపోవడం మాత్రమే కాదు, ఒక స్త్రీ శరణం ఇస్తే లేదు నేను యోధుని, నేను దెబ్బలాడతాను తప్ప నువ్వు ఆడదాన్ని, నువ్వు నన్ను రక్షించడం ఏంటి అనాలా? లేదు. తర్వాత ఆడదాని యొక్క పురుషుడు లేనప్పుడు ఆడదాని యొక్క గుడారంలోకి వెళ్ళి ఆ గుడారంలో పడుకుంటున్నాడు. పడుకుని గొంగలతో కప్పుతుంటే లోపల పడుకుంటున్నాడు. వెంటనే చాలా దాహం వేసింది పాపం. దాహం వేసిన వాళ్ళకి ఏమి ఇవ్వాలా? ఇప్పుడు కూడా మీకు ఒక సైంటిఫిక్ విషయం చెప్తున్నాను. చాలా పరిగెట్టుకుంటూ వచ్చి దాంతో వచ్చిన వాళ్ళు, బాగా దెబ్బలు తినేసిన వాళ్ళకి మీరు పాలు ఇవ్వండి, చచ్చిపోతారు. మీకు తెలియదు. ఎప్పుడు కూడా ఒంటి మీద శరీరంలో చాలా అలసటకు గురైన వాళ్ళకి, చాలా అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి, లేకపోతే చాలా దీన్ని ఏమంటారు, ఇలా పరిగెట్టుకుని వచ్చారు కదా చాలా దూరం, ఇటువంటి పరిస్థితుల్లో మీరు పాలు ఇవ్వండి, చనిపోతారు. నాకు ఎలా తెలిసిందంటే, జలంధర్లో నార్త్ ఈస్ట్ స్టూడెంట్స్ కొంతమంది ఉన్నారు. నార్త్ ఈస్ట్ స్టూడెంట్స్కి లోకల్గా ఉన్న పంజాబీస్కి గొడవ జరిగింది ఏదో కాలేజీలో. ఈ లోకల్ సర్దార్ జట్ పిల్లలు ఈ నార్త్ ఈస్ట్ వాళ్ళు ఇద్దరు కొట్టుకున్నారు. ఒక అబ్బాయిని చెత్త కొట్టేశారు, కడుపులో అది ఇదిగా బాగా గుద్దేశారు. రాత్రికి ఏం చేశారంటే, మనోడు ఇంక నాకు భోజనం చేయాలని లేదని పాలు తాగేసి పడుకున్నాడు. అదే అతనికి ప్రమాదం అయిపోయింది.
సో చాలాసార్లు ఇది చాలా ప్రమాదకరం అయిపోయింది. నీళ్ళు ఇమ్మని అడిగాడు దాహంతో ఉన్నదంటే, ఈ జాయేలు ఏం చేస్తుందనంటే పాలు ఇచ్చింది. ఒకటి దొంగలు కప్పి పాలు ఇచ్చి పడుకోబెట్టడము, వెంటనే ఏం చేసిందంటే వెంటనే నిద్ర వచ్చింది, గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది. గాఢ నిద్రలోకి వెళ్ళిపోతే తన దగ్గర ఉన్న చాలా సింపుల్ సాధారణమైన వ్యక్తి, మళ్ళీ యాయేల్. దెబోరా సాధారణమైన వ్యక్తి, యుద్ధ నిపుణురాలు కాదు. బారాక్ సాధారణమైన వ్యక్తి, అలాగే ఇక్కడ యాయేల్ సాధారణమైన వ్యక్తి. తన గుడారమే ఉంది, తన గుడారాన్ని అక్కడ స్ట్రాంగ్ గా తన దింపడానికి దాదాపు ఎంతెంత స్టేక్స్ ఉంటాయి, లోపల వరకు భూమిలో దిగిపోయేవి. అది పీకింది తన స్త్రీ. పీకి దాన్ని మత్తు నిద్రలో ఉన్న వాడి యొక్క కణత మీద పెట్టి భూమిలోకి సుత్తుతో బలంగా కొట్టేటప్పటికి అక్కడే చచ్చిపోయాడు. సిసెరా గొప్ప యోధుడు. ఎక్కడ చచ్చిపోయాడనంటే యుద్ధ భూమిలో చచ్చిపోవలసిన వాడు ఒక స్త్రీ యొక్క గుడారంలో నిద్రపోతూ చంపబడ్డాడు. ఆ దినమున దెబోరాయు 5వ అధ్యాయం నుంచి చదువుతున్నా. ఆ దినమున దెబోరాయు అభినోయం కుమారుడైన బారాకును ఈ కీర్తన పాడిరి. ఇశ్రాయేలులో యుద్ధశాలను ధైర్యం కనపరిచిరి, ప్రజలు సంతోషంగా సిద్ధపడిరి, యెహోవాను స్తుతించుడి. రాజులారా వినిడి. ఈ మాటలు చెప్తున్నారు కదా. ఏదో భూమి వణికెను, ఆకాశం నీళ్లను కురిపించెను, మేఘములను వర్షించను. ఇక్కడ మనకు అర్థమవుతుంది అనమాట ఏమైంది, ఎందుకు వాళ్ళ యొక్క రథాలు ఆ బురదలో దిగబడిపోయినాయి అంటే ఆకాశం నుంచి కూడా దేవుడు పోరాటం చేస్తున్నాడు. వీళ్ళు 10,000 మంది ఆర్డినరీ పీపులే, అయితే వీళ్ళు నిలబడినప్పుడు దేవుడు ఆకాశం నుంచి కార్యాలు చేశాడు. యెహోవా సన్నిధిని కొండల్లో నుండి ప్రవాహములు వచ్చాను, ఫ్లాష్ ఫ్లడ్. మీరు చూసినట్లయితే ఉత్తరాంచల్ వీడియో, అది ఏమీ లేదు, అక్కడ ఏమీ లేదు. క్లౌడ్ బస్ట్ అయిపోయి ఫ్లాష్ ఫ్లడ్ వచ్చేసి ఆర్మీ అంతా కూడా కూడిన చోట కొండల మధ్యలోంచి, పర్వతాల నుంచి, ఆకాశంలోంచి కూడా ఒకేసారిగా ఫ్లాష్ ఫ్లడ్లో వచ్చి వీళ్ళకి ఏం అర్థం, ఎస్కేప్ అవడానికి దారి లేదు. వాళ్ళ యొక్క రథాల చక్రాలన్నీ కూడా ఆ ఊబిలో, ఆ బురదలో కూరుకుపోతే వాళ్ళు అక్కడ సంహరించబడ్డారు, వాళ్ళు పట్టబడ్డారు. దేవుడిచ్చే విడుదల ఎలా ఉందో చూడండి. ఓన్లీ ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు స్టాండ్. ఓకే. సీనాయిలో నుండి ప్రవాహములు వచ్చాను, అనాథ కుమారుడైన షంగర్ దినముల్లో, యాయేల్ దినముల్లో రాజమార్గములు ఎడారులాయను. ఆ యొక్క ఇయర్స్ ఆఫ్ సఫరింగ్ గురించి జ్ఞాపకం చేస్తున్నారు. చుట్టూ తిరిగి వెళ్ళవలసి వచ్చేది, రాజమార్గాలని కూడా ప్రజలు విడిచిపెట్టేశారు. అయ్యబాబోయ్ ఏళ్ళని ఎదుర్కోవాలా, ఏళ్ళ దగ్గరికి వెళ్ళాలా అని ప్రజలు బైపాస్ చేసేవాళ్ళు. ప్రయాణస్తులు చుట్టూ త్రోవల్లోనే నడిచింది. అంతకుముందు ఈ యొక్క సిసెరా బలంగా ఉన్నప్పుడు, జాబీని బలంగా ఉన్నప్పుడు ఈ యొక్క ప్రజలు ఫేస్ చేయడానికి అయ్యబాబోయ్ అని అలా తిరిగి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ సంఘం కూడా బహుశా అలాగే కొన్ని ప్రాంతాలు అయ్యబాబోయ్ ఈ ఊరి మీద నుంచి, అయ్యబాబోయ్ ఈ ప్రజల నుంచి, అయ్యబాబోయ్ అటువంటి అలా చుట్టూ తిరిగి వెళ్ళిపోయే పరిస్థితులు ఉండేది. అయితే ఇశ్రాయేల్లో అధిపతులు లేకపోయిరి. దెబోరా నేను రాకమునుపు ఇశ్రాయేల్లో నేను తల్లిగా ఉండక మునుపు వారు లేకపోయిరి. దేవుని యొక్క ప్లేస్లో ఇశ్రాయేలు ప్రజల్ని ఒక ప్రవక్తినిగా, ఒక న్యాయాధిపతురాలిగా ఆ బిడ్డల్ని ఏ విధంగా ఇశ్రాయేల్ తర్వాత రోజుల్లో దెబోరా నడిపించిందో ఇక్కడ చూపిస్తున్నారు అనమాట. ప్రైజ్ లార్డ్. సంఘము యవనస్తుల పట్ల ఇటువంటి ఆలోచనే కలిగి ఉండాలి. పాస్టర్ గారు లేకపోతే సంఘము సీనియర్ బిలీవర్స్ నెక్స్ట్ జనరేషన్ తీసుకురావడంలో ఇలా తల్లి పిల్లల పట్ల ప్రేమ కలిగి ఉన్నట్టుగా మనం ఉండాలి. ఇశ్రాయేలీయులు కొత్త దేవతలను కోరుకొనగా యుద్ధము ద్వారముల యుద్ధకు వచ్చాను. ఎందుకు వచ్చింది? సిసెరా ఎందుకు రావాల్సి వచ్చింది? ఈ యొక్క యాబీన్ ఎందుకు రావాల్సి వచ్చింది? కనానీయులు ఎందుకు వ్యతిరేకం అవ్వాల్సి వచ్చిందంటే ఇశ్రాయేలీయులు కొత్త దేవతలను కోరుకుంటున్నారు. మన హైదరాబాద్ వెళ్ళిన చాలా మంది క్రిస్తు అనే పాస్టర్ వచ్చాడని కొత్త పుంతల క్రైస్తవ్యం దక్కుతుంది. కొత్త విషయాలు కావాల్సి వస్తున్నాయి క్రైస్తవులకి. యాక్చువల్గా మనకి హెరిటేజ్గా ఏదైతే వచ్చిందో ఆ క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి కొత్త పుంతలు పోతున్న క్రైస్తవ్యము ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు కొత్త దేవతలు, ఇప్పుడు కూడా క్రిస్మస్కి కొత్త పాట ఏమన్నా వచ్చిందా? ఇప్పుడు కొత్త మీడియా ఏమన్నా వచ్చిందా? కొత్త విషయాలు వాక్యంలో 2000 సంవత్సరాలు ఉన్న విషయాలే చెప్పాలి. కొత్త విషయం చెప్తాను రెండు అని ఎవరైనా చెప్పారంటే అది వాళ్ళ సొంత విషయమనే, అది ముంచే విషయమే. ఇప్పుడు ఈ కొత్త అనే ఒక జాడ్యము మనలోకి చాలా ఎక్కువగా వచ్చేసింది అనమాట. కొత్త అనే ఒక జాడ్యము మన ఏమో సాంగ్స్ ఏమైనా రిలీజ్ అయినాయా? ఈ సీజన్లో హిట్ అయినాయి ఏంటి? ఈ సీజన్లో ఎవరు హిట్? చార్ట్ బస్టర్స్. సినిమాలకు ఉంటుంది చార్ట్ బస్టర్స్, దేవుని సేవలో చార్ట్ బస్టర్స్ ఉండవు. అప్పుడు యుద్ధం వచ్చింది, అప్పుడు సిసెరా వచ్చాడు, అప్పుడు 20 సంవత్సరాల పీడ వచ్చింది. ఇశ్రాయేల్లో 40,000 మందికి ఒక్క కేడిమే గాని ఈటే గాని కనబడలేదు. జనుల్లో ఇశ్రాయేల్ అధిపతులు
తివాసుల మీద కూర్చుని వారులారా, త్రోవలో నడుచువారులారా, ఈ సంగతి ప్రకటించి. ఇవన్నీ కూడా ఎవరు ఈ 10,000 మంది ఎవరైతే అక్కడ నిలబడి తర్వాత బురదలో కూరుకుపోయిన వాళ్ళు సంహరించేసి గొప్ప డెలివరెన్స్ ప్రవహించాడో వాళ్ళు చాలా ఆర్డినరీ పీపుల్ అనమాట. తెల్లగాడిదలు ఎక్కువారు, తివాసుల మీద కూర్చుండి వారు, త్రోవలో నడుచువారు, విలుకాండ్ర ధ్వనికి దూరంగా నుండివారు, నీళ్లు చేతికొని స్థలముల్లో ఉండివారు, వారు యెహోవా నీతి క్రియలను రైట్ ఇశ్రాయేలు గ్రామంలో ఆయన జరిగించే నీతి క్రియలను వారు దెబోరా మేలుకొనుము మేలుకొనుము, దెబోరా మేలుకొనుము మేలుకొనుము, బారాకు కీర్తన పాడుము అనే మాట మనం చూస్తున్నాం. రైట్. అమాలేకీలో కాపురం నీ తర్వాత జనుల్లో బెన్యామీన్ 14 చదువుతున్నాం. మాకీర్ నుండి న్యాయాధిపతులను, జబూలీల నుండి నాయక దండము వహించువారును వచ్చిరి. ఆర్డినరీ నాయక దండం వహించువారు అంటే పెన్ను పట్టుకుని పెన్ రిలేటెడ్గా రైటింగ్ రిలేటెడ్ వర్క్ చేసేవాళ్ళు. వీళ్ళు వచ్చి అక్కడ ఆ 10,000 మందిలో వాళ్ళు ఉన్నారు. ఈ యొక్క విషయాలన్నీ కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. రైట్. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ మ్యాటర్కి వచ్చేద్దాం. లాస్ట్ మ్యాటర్కి వచ్చేద్దాం. చూడండి 23 వచ్చిన ఇదంతా కూడా జరిగింది కదా. చాలా యెహోవా దాని నివాసుల మీద మహాశాపం నేర్పుడి. యెహోవా సమయమునకు వారు రాలేదు, బలిష్ఠులతో కూడి యెహోవా సహాయమునకు వారు రాలేదు. కయీనుడైన హెబెరు భార్య యాయేలు స్త్రీలలో దీవెనను ఎవరైతే ఆ యొక్క కణతల్లో గుడారం యొక్క మేకను దించేసి సిసెరాను చంపిందో ఆ యొక్క హేబేరు భార్య యొక్క యాయేలు స్త్రీలలో దీవెన నందును, గుడారంలో నుండి స్త్రీలలో ఆమె దీవెన నందును. అతడు దాహపడినను ఆమె పాలు తెచ్చి ఇచ్చెను. ఓకే. సర్దాములకు తగిన పాత్రతో మేకను తెచ్చి ఇచ్చెను. ఆమె మేకను చేత పట్టుకొనెను. ఓకే. పనివారి సుత్తెను కుడి చేత పట్టుకొని సిసెరాను కొట్టెను. వారి తలను ఆమె పగులు కొట్టెను. అంత అందమైన ప్రాఫిటిక్ లాంగ్వేజ్ లో హిబ్రూ భాషలో ఒక పోయం లాగా పాట లాగా రాశారు. ఇది మనం తెలుగులో దాన్ని చదువుతున్నాం కాబట్టి ప్రాస మనకు రావట్లే. ఓకే. ఆమె అతని తలను సుత్తితో కొట్టగా అది పగిలెను. ఓ ఓకే. అతడు ఆమె కాళ్ళ యొద్ద కృంగిపడి పరుండెను. ఆమె కాళ్ళ యొద్ద కృంగిపడెను. ఓకే. అతడు ఎక్కడ కృంగెనో అక్కడనే పడి చచ్చాడు. రైట్. ఇక్కడ చూడండి 28వ వచనంలో ఈ సిసెరా ఇశ్రాయేల్ ప్రజలతో ఎక్కడికి వెళ్తున్నారంటే సిసెరా తల్లికి ఉదయం చెప్పాడు అనమాట. బయలుదేరుతున్నప్పుడు అంతా కూడా మొత్తం ఆర్మీ అంతా కూడా సిద్ధపడిపోతున్నాడు. ఒరే రథం సిద్ధం చేయండి రా అంటున్నారు. మనతో పాటు అందరూ పదండి రా అంటున్నాడు. సిసెరా ఎంత యోధుడనంటే ఇశ్రాయేలీలు ఎంత బలహీనులు అంటే కాంట్రాస్ట్ ఇక్కడ చూద్దాము. సిసెరా గొప్ప యోధుడు. తన దగ్గర ఐరన్ రథాలు ఉన్నాయి, తన దగ్గర ఈటలు ఉన్నాయి, కత్తులు ఉన్నాయి, తన దగ్గర సైన్యం ఉంది. ఇశ్రాయేల్ ప్రజల్లో ఏమీ లేవు. ఈ ఏమీ లేని రాజు కూడా లేని ఆడది నాయకత్వం వహిస్తున్న టీంతో పోరాడడానికి మా సిసెరా వెళ్తున్నాడు. ఇంకేటి మిగిలిన కొట్టేసినట్టుగానే కొట్టేసి వచ్చేస్తాడు, సాయంకాలం వచ్చేస్తాడు. సిసెరా తల్లి సాయంకాలం అయిపోయింది, రాత్రి అయిపోయింది, మరలా పొద్దున్న అయింది. కిటికీ గుమ్మాలు పట్టుకుని ఇప్పుడు చూస్తుంది అనమాట. పరిస్థితి 20 సంవత్సరాల పాటు ఇశ్రాయేలీలు ఏ పరిస్థితిలో ఉన్నారో ఇప్పుడు కనాను వాళ్ళు, జాబీని కుటుంబము, సిసెరా కుటుంబము కిటికీ చువ్వలు పట్టుకుని ఇంకా దారిలో చూస్తారు. ఇంకా రావట్లేదేంటి, ఎల్లుండి ఇంకా రావట్లేదేంటి, ఇలాగెళ్ళి అలా నెగ్గేసి వచ్చేస్తారు అనుకున్నాం. ఇంకా రావట్లేదు. సిసెరా తల్లి కిటికీలో నుండి చూచాను, అల్లిక కిటికీలో నుండి చూచి ఎందుకు సిసెరా రథం ఇంకా రావట్లేదేంటి, కారు ఇంకా రావట్లేదేంటి, బైక్ ఇంకా రావట్లేదని చూస్తున్నదట సిసెరా తల్లి. అతని రథముల చక్రంలో ఆలస్యం చేయనేలా. రైట్. మిగిలిన వాళ్ళందరూ ఆ ప్యాలెస్ లో సిసెరా తల్లి, జాబీని కుటుంబం వీళ్ళందరూ ఉన్న యొక్క కనానీయుల యొక్క రాజు ప్యాలెస్ లో మిగిలిన స్త్రీలు సమాధానం చెప్తున్నారు. సిసెరా తల్లిని ఆదరిస్తున్నారు, ఓరడిస్తున్నారు. ఏం జరిగిందో తెలియక బాబోయ్ ఇశ్రాయేలీల దగ్గర బోల్డంత బంగారం ఉంది, ఇశ్రాయేల్ దగ్గర బోల్డంత ఆశీర్వాదం ఉంది. మన వాళ్ళు వెళ్ళి పట్టుకుని రాలేక లేట్ చేస్తున్నారు, లెక్క పెట్టుకుంటున్నారు, నోట్లు లెక్క పెడుతున్నారు, బంగారం లెక్క పెడుతున్నారు, అక్కడ ఉన్న పశువులను అక్కడున్న స్త్రీలను కూడా లెక్క పెడుతున్నారు. ఒక్కొక్కరు ఇద్దరేసి కూడా తెచ్చుకుంటున్నారు. వినాలా ఒక్కొక్కరు ఇద్దరేసి కూడా తెచ్చుకుంటున్నారు. మన వాళ్ళకి ఒక్కొక్కరికి ఇంక రాజవైభోగమే. తలదోరు ఒకళ్ళు కూర్చుని నోట్లో అరటిపళ్ళు పెడుతూ ఉంటే ఒకళ్ళు కాళ్ళు పడతారు. మిగిలిన వాళ్ళు మనం భార్యలుగా ఉన్న మనం జస్ట్ ఎంజాయ్ చేయడమే. ఈ మన మగోళ్ళకి సఫర్లు చేయడానికి బానిసలుగా ఇశ్రాయేలు ఆడవాళ్ళు వస్తారు. వాళ్ళ బంగారం వస్తుంది, వాళ్ళకి ఏమన్నా ఇంకా ఉంటే డబ్బులు ఇవన్నీ కూడా వస్తాయి. చూడండి
వారికి దొరికాను కదా, దోపుడు సొమ్ము పంచుకొనిచున్నారు కదా. యోధులందరూ తల యొక్క స్త్రీని తీసుకొందురు, ఇద్దరేసి స్త్రీలు వారికి దొరుకుదురు. సిసెరాకు రంగు వేయబడిన వస్త్రం ఒకటి దోపుడు సొమ్ముగా దొరుకును. చూడండి కళ్ళు ఎలా ఉన్నాయో. ఇప్పుడు చూడండి, మీరు న్యూస్ పేపర్ కానీ టీవీ కానీ ఆన్ చేస్తే ఒకడు రోజుకో వెరైటీలో, రోజుకో తలపాగా, రోజుకో డ్రెస్ వేసుకుని కనబడుతూ ఉంటాడు. ఎవరాళ్ళు మీకు తెలుసు, మీకు అందరికీ తెలుసు, చెప్పడానికి భయపడుతూ ఉంటారు. నరేంద్ర మోదీ అని రోజుకో డ్రెస్. ఇక్కడ మన ఆంధ్రాలో కూడా ఒకడు అటువంటి వాడు అమ్మాయి ఇక్కడ తయారయ్యాడు. రోజుకో రకమైన డ్రెస్, రోజుకొక రకమైన తలపాగా, రోజుకొక రకమైన బొట్టు. పాపం సిసెరా తల్లి ఆ ఉన్నవాళ్ళు వచ్చేస్తారు చూడండి, సూపర్లా తయారై వస్తారు చూడండి. చాలా కాస్ట్లీ దొరుకుంటాయి, చాలా మంచివి దొరుకుంటాయి. రంగు వేయబడిన విచిత్ర వస్త్రం ఒకటి దోపుడుగా దొరుకును. రెండు వైపులా రంగు వేయబడిన విచిత్రమైన వస్త్రము దోచుకున్న వారి, అంటే ఇప్పుడు చూడండి ఇన్సైడ్ అవుట్ జాకెట్ ఉంటుంది, రెండు వైపులా వేసుకోవచ్చు స్వెటర్లు, రెండు వైపులా వేసుకోవచ్చు జాకెట్లు. ఇలాగే చాలా వెరైటీలు ఆ రోజుల్లోనే చెప్తున్నారు చూడండి. యెహోవా నీకో నెక్లెస్, నాకో నెక్లెస్. ఆడవాళ్ళు మాట్లాడేసుకుంటున్నారు, మన వాళ్ళు వచ్చేస్తారు, నీకో నెక్లెస్, నాకో నెక్లెస్. ఆయనను యెహోవా యొక్క శత్రువులందరూ కూడా అలాగనే నశిస్తారు. అయితే ఎవరైతే ఆయనను ప్రేమిస్తున్నారో, ఇక్కడ మనం అండర్లైన్ చేసుకుందాము, అయితే ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు అని. బలముతో ఉదయించు సూర్యుని అంటే బలంతో ఉదయించు సూర్యుడు ఆ రోజు దినదిన ప్రవర్ధమానం అంటే రోజు జరుగుతూ ఉంటే, గంట గడుస్తూ ఉంటే ఇంకా 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 బ్రైట్ అయిపోతూ ఉంటారు. ఆ ఉదయిస్తున్న సూర్యుడితో దేవుని ప్రేమించేవారు. సిసెరా అంతర్ధానం అయిపోయాడు, బురదలో కూరుకుపోయాడు, టెంట్లో చనిపోయాడు. ఒక గుడారం, ఇన్ని ఇనుప రథాల గురించి మాట్లాడిన వాడు ఒక ఇనుప గుడారము మేకకి బలైపోయాడు. కాబట్టి ప్రభు థ్యాంక్ యూ. 40 సంవత్సరాలు రైట్, 18 years, 80 years, 20 years ఆఫ్ అఫ్లిక్షన్, 40 years ఆఫ్ పీస్. ప్రైజ్ లార్డ్. అక్కడ 2 తరాలు, ఇక్కడ ఒక తరం. 45 సంవత్సరాలు ఒక తరం కదా. ప్రైజ్ లార్డ్. కళ్ళు మూసుకుందాము, భయపడొద్దు. యుద్ధానికి మనం సన్నద్ధంగా ఉండాలి. యుద్ధం అంటే ఎవరితో దెబ్బలాడమని కాదు, మనకి మనుషులు ఎవరు కూడా శత్రువులు కాదు. ఏ జాతి, ఏ కులము, ఏ మతం వాళ్ళు, ఏ పార్టీ వాళ్ళు కూడా మనకు శత్రువులు కాదు, మనకు మిత్రులు కూడా కాదు. పార్టీలు అయితే మన అందరినీ అంతే ప్రేమించాలి. అయితే వీరి వెనకాతల కార్యం చేస్తున్న సాతాను ఒకడున్నాడు, మనుషులు ప్రేరేపిస్తున్న వాడు ఉన్నాడు, వాయుమండలం అధిపతి ఉన్నాడు, ప్రధానులు అధిపతులు ఉన్నారు, లోకనాథులు ఉన్నారు, ఆకాశ మండలం మందు ఉన్న దురాత్మల సమూహం ఉంది. వాళ్ళతో మనం పోరాటము రక్త మాంసాలతో కాదు. మనుషులైన వాళ్ళు ఏం చేయగలరు? ప్రభు దగ్గర వీళ్ళెంత, వీళ్ళ కానే కాదు, వీళ్ళ అమాయకులు, కుడి ఎడ మనకి తేడా తెలియని వాళ్ళు, కంటి మీద పరదాలు కలిగి ఉన్న వాళ్ళు, సత్యం నెరగిన వాళ్ళు. మనుషుడు ఎవడు కూడా, ఏ రాజకీయ నాయకుడు, ఏ పార్టీ కూడా మనకు వ్యతిరేకం కాదు, మనకు శత్రువు కాదు. మన శత్రువు సాతాను, మనుషులను పాడు చేయవాడు. దేవునికి వ్యతిరేకంగా మనుషుల్ని విగ్రహారాధనలో, పాపంలో, వ్యభిచారంలో, తాగుబోతనంలో, నరకానికి పాత్రలుగా చేసేవాడు. దేవుని యొక్క నామాన్ని అవమానపరిచేవాడు, దేవుని యొక్క సంఘాన్ని బందీలుగా ఉంచేవాడు. దేవుడు ఎందుకోసమైతే మనల్ని, మన కుటుంబాలని, మన బిడ్డల్ని ప్రభు ఆశీర్వదించాడో ఆ కార్యాలు మనం చేయకుండా మనల్ని యుద్ధానికి పనికిరాని వారిగా, తన రాజ్యాన్ని కూలదోయకుండా సాతాను మనల్ని నిరాయుధులు చేయడానికి చూస్తూ ఉంటాడు. ప్రార్థన చేసుకుందాము. ఒక సాధారణమైన దెబోరా, సాధారణమైన ప్రజానికము, రాసుకునేవారు, తెల్లగాడిదల మీద తిరిగేవారు, నీళ్లు చేదుకునేవారు, విల్లుకి, యుద్ధాలకి, యుద్ధ స్వరాలకి బాగా దూరంగా జీవించేవారు. సాధారణమైన 10,000 మంది గ్యాదర్ అయ్యారు. సిసెరా లాంటి యోధుడు ఒక స్త్రీ చేతిలో చనిపోయాడు. మనం ప్రభు చేతిలో నిలబడితే, ప్రభు కొరకు సమర్పించుకుంటే మనము, మన కుటుంబాలు భయపడక్కర్లేదు, వెళ్ళడానికి భయపడక్కర్లేదు, ప్రభు తరపున నిలబడడానికి భయపడక్కర్లేదు, ప్రభుని కలిగి ఉండడానికి భయపడక్కర్లేదు, ప్రభు బిడ్డలమని చెప్పుకోవడానికి భయపడక్కర్లేదు, ఆయన స్వార్థ చెప్పడానికి భయపడక్కర్లేదు. మనం నోరు తెరిచినప్పుడు ప్రభు కార్యం చేస్తాడు. బారాక్ లాగా అభిషేకాన్ని పోగొట్టుకోవద్దు, బారాక్ లాగా ప్రతిఫలాన్ని పోగొట్టుకోవద్దు, బారాక్ లాగా ఘనతను పోగొట్టుకోవద్దు. ఘనత కొరకు మనం జీవించాలి. ఘనత దేవుని యొక్క రాజ్యములో, ఘనత దేవుని యొక్క రాజ్యములో. భలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు భయపడలేదు, నువ్వు వెనక్కి తీయలేదు. తిరిగి వారు దేవుని రాజ్యంలో ప్రవేశించరని రాయబడి ఉంది. వెనక్కి తీయొద్దని ఉంది. నాగటి మీద చేయి వేసి వెనక్కి తిరుగువాడు నా రాజ్యమును పాత్రుడు కాడను. మనం మన జీవితాలు సమర్పించుకుందాం. కొంచెం సమయం ఎక్కువ తీసుకున్నానేమో, మనకు మరలా అవకాశం రాదు. వాక్యం వినడానికి చాలా తక్కువ సమయమే.
లెట్ us సీరియస్లీ సబ్మిట్ అవర్ ఫ్యామిలీస్. మనము మన కుటుంబాలు మన పిల్లలను ప్రభు చేతిలో సమర్పిద్దాం. దయచేసి గడియారం చూడొద్దు, భోజనం గురించి ఆలోచన చేయొద్దు, డజంట్ మ్యాటర్. ఈ డిసెంబర్ నెలలో తొలి దినాన్న ప్రభు మనతో మాట్లాడారు. సమర్పించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి ప్రార్థన చేయండి, ప్రభుని అడగండి. ప్రభువా, ఆర్డినరీ పీపుల్ను వాడుకుంటావు కదా, నన్ను వాడుకొనైనా. ఎవరికి కూడా భయపడిన అవసరం లేదు. దేవునికి భయపడేవారు ఏ మనిషికి భయపడరు. దేవుని ప్రేమించువారు అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రభువా, నేను నిన్ను ప్రేమించేవాడిగా, నేను నిన్ను సేవించే వానిగా ఉండడానికి సహాయం చేయి. నీకు భయపడే వానిగా మాత్రమే ఉండాలి. మహోన్నతుడైన మా ప్రభువా, నీ పాద సన్నిధికి వస్తున్నాం నాయన. మాతో మాట్లాడావు, మాకు చూపిస్తూ ఉన్నావు నాయన. మేము ఏ పరిస్థితిలో ఉన్నామో ప్రభువా, చాలాసార్లు నీ రాజ్యం కొరకు ఏ మాత్రం కూడా ఉపయోగపడని వారిగా, నిష్ప్రయోజకులుగా ఉండిపోయామేమో, నిష్ఫలులుగా ఉండిపోయామో, ఫలం లేని వారిగా ఉండిపోయామేమో. ప్రభా, 2025 ఆఖరిలో ప్రభు ఒక తీర్మానం మేము చేసుకుంటున్నాము. నీ కొరకు వెళ్ళాలి, నీ కొరకు చెప్పాలి. మా అపార్ట్మెంట్లో, మా ఇంటి పక్కన ఉన్న వారు ప్రభా, కింద మాకు పనిచేసేవారు, మేము కలుసుకునేవారు, దైనందిన జీవితంలో మేము కలుసుకునేవారు అనేక మందికి నీవు మాత్రమే జీవం గల దేవుడు మేము చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం నాయన. ఎవరో చెప్తారులే, ఎవరో సువార్త చేస్తారులే, వారు చాలా గొప్పవాళ్ళని ఎవరినో పొగిడే పరిస్థితిలో ఉన్నాము. అయితే సాధారణమైన పాత్రలు మీరు వాడుకుంటారు నాయన. మాలో ప్రతి ఒక్కరిని ఆత్మలు సంపాదించే వాళ్ళగా చేయమని అడుగుతున్నాము. ఆమెను చెప్పండి అమ్మా, ఆమెనని చెప్పండి. ప్రభు సమర్పించుకోండి. ప్రతి ఒక్కరు వెళ్ళేవాళ్ళుగా ఉండాలి, ప్రతి ఒక్కరు చెప్పేవాళ్ళుగా ఉండాలి, ప్రతి ఒక్కరు రోడ్డు మీద నిలబడేవారిగా ఉండాలి, ప్రతి ఒక్కరు కరపత్రాలు పంచేవాళ్ళుగా ఉండాలి, ప్రతి ఒక్కరు బైబిల్ పంచేవారుగా ఉండాలి. సమయం గతించిపోతుంది. ఏం భయపడొద్దు, సిసెరాకు భయపడొద్దు, జాబీనికి భయపడొద్దు. వారి యొక్క రోజు వచ్చినప్పుడు ఆ దినము ఇదే అని దెబోరా చెబుతుంది. అప్పగించలేదా ప్రభు, అప్పగించలేదా ప్రభు, నీకు ముందుగా వెళ్ళట్లేదా ప్రభు, నీ చేతికి వారిని అప్పగించలేదా? ఈ ధైర్యము, ఈ నిరీక్షణ కలిగి ఉందాము. ఒక తల్లిలాగా దెబోరా ఇశ్రాయేలు ప్రజలను నడిపించి మనం కూడా ఎదుగుదాము, ఆత్మలో ఎదుగుదాము, అనుభవంలో ఎదుగుదాము. ప్రభు కొరకు ఆ యొక్క ఆవేశంలో మనం ఎదుగుదాము. ప్రభు పని చేద్దాము. ప్రభు కొరకు మన పిల్లలను తయారు చేద్దాము. వారు కేవలం మనకు ఉపయోగపడడం కాదు, ప్రభు యొక్క రాజ్యంలో ఉపయోగపడాలి. ప్రభా, నీకు వందనాలు. మరొకసారి ప్రభా, ఈ కుటుంబాన్ని, బిడ్డల్ని, కూడి వచ్చిన కుటుంబాలన్నింటినీ కూడా మీ చేతుల్లో పెడుతున్నాం. మీ దీవెన, కాపుదల, మీ భద్రతకై మేము చెబుతున్నాం నాయన. ఈ సంవత్సరంలోను, రాబోయే సంవత్సరంలో నీ చిత్తానుసారంగా నీ కొరకు బలమైన పరిచర్య చేయడానికి, నీ కొరకు ధైర్యంగా నిలబడడానికి, సాతాన్ని ఎదిరించడానికి, నీ కొరకు గొప్ప పోరాటాలు పోరాడడానికి ఒక సైన్యంగా మమ్మల్ని సిద్ధపరచండి. మీ నామాన్ని మహింపరుచుకునండి. ఆ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. Praise the Lord. Praise the Lord. Hallelujah. Praise the Lord. God bless you all. Thank you.